తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులకి పరిశుద్ధులకి దేవుని ప్రియులందరికీ ఈ యొక్క సంధ్యావేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం ఈ శనివారం యథావిధిగా ప్రవక్తల గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ విధంగా ఈరోజు యోనా ప్రవక్త గురించిన ఆయన గురించి ఈరోజు మనం కొన్ని వాక్యాలు ధ్యానిస్తాం. దాదాపు ఈ యోనా చూసినప్పుడు జోనా JONAS జోనా అని వస్తుంది. ఈ యొక్క పేరుకి అర్థం చూస్తే సిరియపుర అంటే చిన్న పావురమణి లేదా అమ్మదీన్ దూతర్ అంటే శాంతి దూత అని పేరు అనమాట. ఆయన పేరుకి యోనా అనే పేరుకి అర్థము శాంతి దూత. యోనా గురించి గ్రంథంలో చూసినప్పుడు దాదాపు ఈయన ఒక 48 వచనాలు రాశారు. 4 అధ్యాయం రాశారు. మొదటి అధ్యాయం 17 వచనాలు, రెండవది 10, మూడవది 10, నాలుగవది 11 వచనాలు. అంతే, దాదాపు 48 వాక్యాలే. అయితే ఈయన చాలా గొప్ప విషయం, ఈయన రాసిన విషయం చూసినప్పుడు అయితే ఈయన ఎందుకో ఒకసారి ఏం చేశారు దేవునికి, ఆయన ఎక్కడ ఏమి ఆయన పేరు చదవండి, ఒకటి యోనా గ్రంథం 1:1 చూసినప్పుడు యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు. ఈయన ఒక ఇజ్రాయిల్, అదే ఒక ఎబ్రిడ్ అని చెప్తారు. ఈయన ఎబ్రిడ్ అంటే ఎవరు? ఇజ్రాయేల్ పుట్టి పెరిగిన వ్యక్తి. అతని ఒక ఇదే సంతతి వారే, ఆ ప్రాంతంలో పెరిగిన వ్యక్తి. అయితే పర్టికులర్ ఎక్కడ ఏమని ఇలా గ్రంథాలు అయితే చూసినప్పుడు ఈయన ఒకసారి రాజుల గ్రంథాలు కూడా ఒక హెచ్చరిక ఇస్తాడు. ఈయన హెచ్చరిక ఇచ్చినట్టు జరిగిపోయింది. అది కూడా మెన్షన్ చేస్తారు. అప్పుడు మనం అక్కడ కూడా చూడవచ్చు. 2 రాజులు 14:25 చూస్తే కూడా ఈయన గురించి చక్కగా రాయబడింది. 2 రాజుల గ్రంథము 14 అధ్యాయము 25 వచనంలో ఆయన చెప్పినట్టే జరిగిందని చెప్తారు అక్కడ కూడా. అంటే ఆ రాజుల కాలంలో ఆయన జీవించినట్టు మనం చూడవచ్చు. గత్వే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను. అది అమిత్తయి పుట్టిన అంటే ఈయన, ఈ అమిత్తయి కుమారుడు ఇక్కడికి వచ్చింది కదా, అక్కడ ఊరు పేరు చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? గత్వే పేరు అంటే అది ఒక ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఊరు ఒకటి. గత్వే పేరు అనే ఊర్లో ఎవరు వాళ్ళ తండ్రి పేరు చెప్తారు. అమిత్తయి కుమారుడైన యోనాయను నా సేవకుడికి ఏమంట, ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రపు వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను అని చెప్పిన ఆ ప్రవచన నెరవేర్చి చెప్తా. చదవండి. ఏలైనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలును పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. అంటే ఈ వాక్కు నెరవేరిందని అక్కడ పైన చెప్పబడింది, ఇక్కడే కనపడాలి. అయితే ఆయన ద్వారా అక్కడ గురించి మనము కొంచెం విషయం చూస్తున్నాం. అయితే ఇతను మంచి దేవుని సేవకుడు. అయితే ఒకనొక సమయంలో ఎందుకు వెంటనే ఆయన అక్కడ 2వ వచనం చూసినప్పుడు దేవుని వాక్కు వస్తుంది. ఆయనకి వచ్చి ఏం చెప్తారు దేవుడు అంటే, ఆయన సేవకుడు కదా, ఏమంటారు అక్కడ, నువ్వు లేచి ఏమైంది మహా పట్టణమైన నీవేం చేయాలి, వెళ్ళి అక్కడ ఆ దేశము నాకు విరోధంగా ఏం చేస్తుంది, ఘోర పాపం చేస్తుంది. ఒకసారి హెచ్చరిక చేయము, ఏమని చేస్తావంటే 40 రోజుల్లో మీ పట్టణం ఏమొస్తుంది, దేవుని ఒక తీర్పు అంటే జడ్జిమెంట్ వస్తుందని దేవుని ఒక వాక్కు చెప్పమండి హెచ్చరిస్తాడు. ఏం చెప్తాడు అక్కడ 2వ వచనంలో, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు సేవకుడు అయినా దేవుడు ఆల్రెడీ వాక్ వచ్చింది ఈయనకి.
మరలా వచ్చినప్పుడు ఈసారి కూడా దేవుని వాక్కు వచ్చి నువ్వు లేచి ఆ నినివేకి వెళ్ళి చెప్పు, ఆ ఒక ఘోర పాపం ఎక్కడ వచ్చింది నాకు వచ్చి కనపడుతుంది, దానికి ఏం చేయపోతాను, నేను తీర్పు చేయపోతానని పోయి చెప్పమంటే ఈయన దేవునికి వ్యతిరేకంగా ఆపోజిట్లో నినివే ఇప్పుడు ఈ పక్క ఉంది అనుకోండి నార్త్లో, ఈయన డెడ్ ఆపోజిట్ ఏం చేస్తున్నాడు పక్క సౌత్లో వెళ్తూ నార్త్ పక్క సౌత్ ఆపోజిట్లో దర్శికి పోయే పడవని ఎక్కి కూలి ఇచ్చి వెళ్తూ ఉన్నాడు. కింద విరోధం చూడండి. మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే, అలాగే మనం కింద చూసామంటే ఎప్పుడైతే దేవుని ఒక ఫస్ట్ వచ్చిన చూడొచ్చు, ఒక వ్యక్తి ఒక తండ్రిపై ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి అయినా కూడా దేవుడు ఇష్టం అయితే ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. అలాగే ఈయన కూడా పిలిచాడు దేవుని బిడ్డగా ఆయనలో ఉన్న. అయితే అక్కడ చూసినప్పుడు ఆ నినివేలు చాలా ఘోర పాపము ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. దాదాపు అక్కడ ఎంత 1,20,000 మంది ఉన్నారని మనకి వాకు నా లాస్ట్ అధ్యాయంలో 4:11 చూడవచ్చు మనము, మళ్ళీ చూస్తాం. అయితే ఎందుకు ఈ ఒక ఘోరమైన ఈ పాపం అంటే రాజుతో సగా అందరూ ఆడ చిన్నలు పెద్దలు ఎవరు ఏం లేదంట, అందరూ చాలా విషయం ఘోరంగా ఉన్నారని చెప్పబడుతుంది. అయితే అక్కడ పాపం పెరిగినప్పుడు ఎవరిని ఒకరిని వాడుకోవాలా, దేవుడిని బిడ్డను ఏం చేయాలా, హెచ్చరించాలని ఆయన పంపుతాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, దేవుని ఒక సముఖం నుండి అప్పుడే దేవుడు అతను ఎవరైతే ఎన్నుకున్న వ్యక్తితో సముఖము, ఆ సముఖం విడిచి ఏం చేస్తున్నాడు, ఒక మాట విడిచి విరోధంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడు దేవునికి విరోధంగా వెళుతామో అది పరిశోధకులు ధ్యానించి చెప్తున్నారు, అది ఎప్పుడైనా దేవునికి విరోధంగా వెళ్ళే మార్గం అంటే అది కిందకే పోతుందంట. ఎంతసేపు అని ఏం పోతుందంట, కిందకే పోతుందంట. అది నో హప్ అంటే అది అభివృద్ధి చెందే విధంగా పైకి రాదంట. దేవునికి వ్యతిరేకంగా ఏ మార్గం అయినా సరే అది ఎంతసేపు అయినా దాన్ని ఎంత మలిపినా అది కిందకే పోతుందంట. ఈయన చూడండి ఎక్కడ పోయి పనుకున్నాడంట. ఈయన మనం ఇప్పుడు సడన్గా చూసినప్పుడు సడన్గా ఈ నిమిత్తమే ఓడ ఏమైపోయింది, పడవ చాలా గొప్ప, అక్కడ సముద్రము చాలా తలకిందులు అయిపోతా ఉంది. చాలా గొప్ప తుఫాను వచ్చి ఆ పడవే పగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఒకరు మాట్లాడుకొని ఏమి వాళ్ళ దేవతను మొక్కండి అని ఒక హెచ్చరిక ఇస్తున్నారు. తర్వాత చూసినప్పుడు వాళ్ళు ఒకరికి సీటీ వేస్తున్నారు. వేసి ఎవరికిదా ఎందు నిమిత్తం జరుగుతుంది దేవా అని అంటే అప్పుడు ఒకటి అనిపిస్తుంది, అది ఎంత కష్టకాలమైనా పడవ పగిలిపోయినా దేవుడి మీద ఏముంది వాళ్ళందరికీ గురి విశ్వాసత ఉంది. అప్పుడే అందుకంటారు వాళ్ళు ఎవరెవరు ఉన్నా వాళ్ళ దేవత ఏం చేయండి, వేడుకోండి. సరే ఎవరు ఎక్కినారు చూడు, అప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఆ పడవలు ఎక్కిన వాళ్ళ పేరుతో ఏం చేయబడింది అన్నీ లెక్కించబడి ఉన్నాయి. అందరికీ వాళ్ళు ఎవరు పేరు విచారించి రెసిట్ చేస్తున్నారు, ఎవరి పేరుకి పడింది, ఈయన పేరుకి పడింది. అప్పుడు ఈయన లేపి ఎక్కడ ఏం చేస్తున్నాడు చూస్తే ఎక్కడ పోయి నిద్రపోతున్నాడు, ఇక్కడ చూడు ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఆ పడవలో ఉన్న వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, బతుకుదామా సస్తామా అని పరిస్థితి ఈయనేం చేస్తున్నాడు పోయి దిగువ భాగంలో. అంటే దేని గురించి ఏం లేదు ఆయనకి, చింత దిగులు లేదు. అయ్యో ఇది ఇంత ఘోరం జరిగిపోతుంది, అందుకే పోయి లేపి ఆడు విచారిస్తున్నారు, ఎవరు నువ్వు, ఏ జాతి వాడు, ఎక్కడ ఎవడు అని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు అంటే 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. చూడండి వాళ్ళు మంచి సంపాదించుకొని వెళ్ళే సరుకు అయిన ఉంటాయి, రవాణా ఎంత 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 కష్టం అయినా ఇప్పుడు మనం ఏం చేయబడాలా, ప్రాణం కాపాడపడాలా. ఇది బరువు వల్ల ఏమైపోతుంది, మునిగిపోతాయేమో అని ఏం చేస్తున్నారు, పడేసి ఏం చేస్తారు మళ్ళా. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. చూడండి అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఇప్పుడు ఏం చేయమన్నారు, నిద్రపోతా దిగువ భాగం లేచి ఫస్ట్ ప్రేయర్ చేయప్ప, ఈ మరి పరిస్థితి ఉంది పైన మనం బతుకుతామా అని గ్యారంటీ లేదు, నువ్వు ప్రేయర్ చేయి అంటాడు. ఇంకొకటి చూడవచ్చు మనం, ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడు, ఇప్పుడు అతన్ని పిలిచి నా పని చేయమని ఒక పని ఇచ్చాడు. ఎప్పుడు ఆ పని చేయకుండా వ్యతిరేకంగా వెళ్తావో అక్కడ ఆయన ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ పడవ ఏం జరుగుతుంది,
బద్దలైపోతుంది. ఎందుకు బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు అలా జరిగినప్పుడు తను ఎన్నుకున్న వ్యక్తిని మార్గం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మళ్ళించుకోవడం కోసం ఈయన ఏం కలుగుతుంది అక్కడ? సాధారణమైన శ్రమ కాదు ఇది. ఘోరం. చాలా పరిస్థితి అద్దె మీరిపోయింది. ఇప్పుడు ఏం చేయపోయి వాళ్ళు ఎత్తి ఈ సరకాన్ని ఏం చేస్తున్నారు? విసిరి పాడేసి పడవను లఘు చేస్తున్నారు. అయితే ఇది జరిగింది ఎవరి వల్ల? కేవలము ఈ ఒక్క మనిషి వల్లే. ఈయన ఇప్పుడు ఆయన చెప్తాడు, చాలా గౌరవంగా చెప్తాడు, చేసే పని ఎట్లాంటిది, దేవుడు చేసిన పని ఎట్లాంటి ఈయన కోసము అంటే ఆయన మళ్ళించుకోవాలి. ఎన్నుకున్నాడు, నీ ద్వారా ఒక పని చేయాలని నిర్ణయించేసాడు, తీర్మానించాడు. దాన్ని ఏం చేయలేడు ఆయన. ఆయన అయిందే పని చేయాల్సిందే అంతే. అందుకే నీ ఒక జీవం, ఈ ప్రాణం చేస్తాను ఎందుకో. ఇప్పుడు ఆ ప్రాణ శరీరం ఏమొచ్చేసింది అక్కడ? నీ వల్ల కాదు. ఇంకొకటి చూడొచ్చు అక్కడ, మనం గమనించాలా. నీ ఒక్కరు చేసే పాపము, తప్పుదం, మీరుపాటు వల్ల సమాజం ఏమైపోతుంది అక్కడ. ఇప్పుడు ఈయన చేశాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ అందరి పరిస్థితి ఏముంది? ఓడలో ఉన్నవారు. అప్పుడు ఎవరి నిమిత్తం వచ్చింది ఇది అంటే చూడండి, అప్పుడు ఒక్కరు చేసే పొరపాటు, మీరుపాటు, తప్పిదము, అతిక్రమము ఆ పరిస్థితి ఉన్న సమాజానికి అది ఎంత గొప్ప అపాయం తెచ్చింది చూడండి. మరలా లాస్ట్కి దేవుని బయట ఉన్న వాళ్ళు వేడుకున్నారు కాబట్టి, ప్రార్థించారు కాబట్టి, సీటు ఆయన మీదకి పడింది కాబట్టి అప్పుడు విచారిస్తున్నారు. పోయి ఏమని అడుగుతున్నారు? ఎవరు నువ్వు మాకు చెప్పు, ఏ జాతి వాడవు? కింద తాను ఆలోచనమా అప్పుడు అయిపోయింది. అంతలో 7 ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని అప్పుడు పోయి లేచి ఆయన ప్రదేశ్ చేయమన్నారు. ఇప్పుడు చీటి వేస్తున్నారు. ఎవరి నిమిత్తం జరిగింది దేవుడు అని విడిసేస్తున్నారు. అప్పుడు చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా, చూడప్పా, నీ పేరుకి చీటి పడింది, దయచేసి నీ వ్యాపారం ఏమిటో, నీ కొలం ఏమిటో, నీ దేశం ఏమిటో, నీ ప్రయాణం ఎక్కడ, ఏమి నీ ఒక విషయం ఎంత ఏం చేయి మాకు తెలియచేయమనగా చెప్పు బా అంటే అప్పుడు ఏం చెప్తాడు? అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను. నేను ఎంత గౌరవంగా చెప్తాడు, నేను హెబ్రీయుడను అంటే ఏమని అర్థమో? యూదుడని, ఇజ్రాయేల్ అని, దేవుడిని జనం అని, ఇంకా వివరంగా చెప్తారు కింద. సముద్రమునకును భూమికిని సృష్టికర్తే. ఇప్పుడు మీరు బాధపడుతున్నారే కొందరి, ఈ సముద్రం ఏమవుతుంది ఇప్పుడు? తారుమారుగా చాలా అపాయకరంగా ఉంది కదా. ఈ సముద్రముని మళ్ళా భూమిని సృష్టికర్తే, సర్వమును సృష్టించిన సృష్టికర్తనైన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అక్కడ భయభక్తి ఉందా? ఆయనకి ఉందా భయభక్తి? భయభక్తి ఉంటే ఏం చేసి ఉండాలి? ఆయన ఎప్పుడు ఎక్కడ పోయి ఉండాలా? చెప్పిన పనికి వెళ్ళి ఉండాలా. ఇప్పుడు భయభక్తి ఉంది అని చెప్తున్నాడు, కానీ ఉందా? ఇలాగే ఈరోజు చాలా మంది, నేను హెబ్రీయుడను, నేను దేవుణ్ణి బిడ్డను, భూమి ఆకాశమును కలిగించిన యెహోవా సేవకుడను, నేను ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉండే వ్యక్తిని. అయితే ఆడ భయభక్తి అయితే లేదు, మనం చూడవచ్చు, చక్కగా కనపడుతుంది. అయితే భయభక్తి కలవాడని చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఆయనే ఇప్పుడు ఏమంటారా అన్ని చెప్పేసినాడు. నేను దేవుడు నాకు ఒక పని చెప్పాడు, ఇప్పుడు సమస్యను చెప్తున్నాడు, జరిగిందని చెప్పేసి, నేను ఎవ్రీడేను దేవునికి భయభక్తి కలిగే వ్యక్తిని, నేను దేవుడు ఒక పని చెప్పాడు, దాన్ని చెప్పకుండా చేయకుండా వేరే విధంగా మార్గానికి వెళుతున్నాను అన్నప్పుడు వాళ్ళు భయపడారు. అయ్యో, ఇది ఎవరు విరోధంగా చేసినావు నువ్వు? ఎవరు వచ్చి ఎవరు బుద్ధి చెప్పే పరిస్థితి అయిపోయింది చూడండి. మళ్ళా భయభక్తి అంటాడు, మళ్ళీ నేను ఎవ్రీని అంటాడు, దేవుడిని బిడ్డ అంటాడు. ఎలా అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదిదా ఈరోజు చాలా మంది భక్తులు ఇలాగే, చాలా మంది విశ్వాసులు ఇలాగే, చాలా మంది సేవకులు ఇలాగే, చాలా మంది దేవుని ప్రియులంతా ఇలాగే, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది దాని బాధ. ఇప్పుడు ఈయన నిమిత్తము, ఇప్పుడు ఒక్కడిని వల్ల జరిగిన సమాజానికి ఉన్న వాళ్ళు తెచ్చుకున్న రవాణా అంతా పోయిందా? వాళ్ళ చేతి సరుకులు పోయినాయా? ఎన్ని సరుకులు పడవేశారో, ఎంత పెద్ద పడవనో అది, ఎన్ని మంది ఉన్నారో,
సీటు వేసి చూడండి, మనుషులందరికీ ఇబ్బంది ఎవరి వల్ల కలిగింది? ఈ ఒక్క దేవుని బిడ్డ అని చెప్తున్నాడే, నేను దేవుణ్ణి ఏమి భయభక్తి కలిగిన వ్యక్తి అన్నాడు యోనా, ఈయన వల్ల జరిగింది. అప్పుడు ఒక్క మనిషి, మనం కానీ ఎవరో ఒకరు గొప్ప దేవుణ్ణి పనిలో ఉన్నవారు, దేవుణ్ణి ప్రియులుగా ఉన్నవాళ్ళు ఎవరినో ఒకరు చేస్తే అది అతని చుట్టూ ఉన్న సమాజంని, ఆ చుట్టూ ఉన్న ఒక ఒక ఫెలోషిప్ని ఏం చేసేస్తుంది? కదిలిచ్చేసిందా? నష్టపోయినారా? బాధపడారా? దిగులు పడారా? భయపడారా? ఇప్పుడు ఈయన చూసి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అయ్యో ఇంత ఏమి నువ్వు చేసింది ఏమి అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ కరెక్ట్గా చెప్పండి, నువ్వు చేసిన పని ఏమని, చేసిన పని ఏమిటి అయ్యా అని అతను అడిగిరి. చాలు. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళంతా, అయ్యో నువ్వు చేసిన పని ఏమిటి, ఇది చేయవచ్చా? దేవుడు అప్పగించిన పనిని ఎంతగా చేయాలి? అది ప్రాణముగా భుజం గొప్ప దేవుడు ఇచ్చిన భాగ్యం అని తల మీద మోసుకొని వెళ్ళాలి, కానీ దేవుడు ఇచ్చిన పని ఎంత బాగా చేయాలి? నువ్వు చేసింది ఏమిటి? ఎవరు అడుగుతున్నారు? ఈయన పోయి అడగాలి అందరినీ. ఏం అడగాలి? నువ్వు నినివేకి పోయి మీరు చేసేది ఏమిటి ఎవరు అడగాల? ఈయన పోయి నినివేని అడగాల. మీరు ఘోర పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేసేసినాడు? వీళ్ళు ఇంకొకరు అడిగించుకుంటున్నాడు. నువ్వు చేసేది ఏమిటి అడిగి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా. చూడండి వాళ్ళు ఎంత మాట, చూడండి వాళ్ళు అడిగే, చూడండి వాళ్ళు దీని వల్లనే తెలుసుకున్నారు, తెలిసిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా సముద్రం పొంగుతుంది, ఏమవుతోంది సముద్రం? ఇప్పుడు చాలా ముమ్మరంగా తీవ్రతగా ఉంది. వాళ్ళు సరుకంతా పడేశారంటే ఎంత జరిగి ఉండాలి? అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఒక ఎంత పెద్ద తుఫాను వచ్చి ఒక పడవను ఏం చేసి ఉండాలా? అల్లకొల్లవరం చేసి కదిలిచ్చి ఉంది కదా, పడగొట్టే విధంగా ఆయువుతా ఉంది కదా. భయపడిపోయినారు వాళ్ళు, ప్రాణ భయం వచ్చింది వాళ్ళకి. అయ్యా ఇప్పుడు కూడా సముద్రం పొంగుతా ఉంది, మాట్లాడుతున్నా సముద్రం పొంగుతా ఉంది, అది మా మీద పడకుండా ఏం చేయాలి స్వామి నువ్వు మాకు చెప్పు. రెడీగా ఉన్నారు వాళ్ళు చేయడానికి. అప్పుడు దేవుడిని మార్గం తప్పితే చేసే ఒక బాధ అనేది వస్తుంది, ఒక ఇబ్బంది అనేది వస్తుంది, ఒక కష్టం అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నప్పుడు మనం మార్గం ఏం చేయాలని. ఇప్పుడు ఏం జరిగింది? ఈయన మార్గం ఏం చేయాలి? ఈయన మళ్ళించి దాని కొరకు చేసేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన కింద? నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. బాగా తెలుసు ఆయనకి. ఆయన పోయి నిమ్మల్ని నిద్రపోతున్నాడు. ఎందుకంటే చేసింది ఏమంటారా, విత్తింది విత్తనం అనేది ఏది వస్తుంది తెలుసా? మొలక. ఇప్పుడు మంచి పంట పండించే వ్యవసాయకుడికి తెలుసు కదా, ఏ విత్తనం విత్తనాము ఏది వస్తుంది తెలుసు కదా. ఇప్పుడు ఈయనకి తెలిసిపోయింది, నేను ఏం పని చేసినాను, ఇది వచ్చింది ఎవరి నిమిత్తము పక్కా తెలుసు ఆయనకి. అయితే ఏమి తెలియనట్టు ఎరగనట్టు పోయి పనుకోవడం, నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా అని అనిపించుకున్నట్టుగా నువ్వు చేసేది ఏమిటి అని అనిపించుకున్నాడు. మళ్ళా గొప్పగా ఆయన నా భక్తి ఇస్తాడు, నేను దేవుడిని బిడ్డ అంటాడు. అయితే వాళ్ళు ఎంత అడిగి వాళ్ళని ఏం చేయాలి చెప్పినప్పుడు ఆయనే చెప్తాడు, ఇది నా వల్ల కలిగింది నాకు తెలుసు, మీరేం చేయండి. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. ఏం చేస్తే అది వదిలేసినాం. మేము నీకేం చేయవలన తను అడుగ్గా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఈ మనిషి ఏమో సులువుగా చెప్పేసినాడు, మీరు ఎత్తిన సముద్రం వేసేయండి అది ఏమైపోతుంది, నిర్మలిస్తుందని చెప్పేసినాడు. అయితే వాళ్ళకి బాధ, ఈయన ఎవరో కాదు, మళ్ళా ఎవరు చెప్పేసినాడు, ఈయన నేను దేవుడి సేవకుడు ఎప్పుడు దేశం చెప్పేసినాడు, పలానా ఊరు పేరు చెప్పేసినాడు. ఇప్పుడు భయం, ఇతను ఎత్తి ఏమైనా చేస్తే మనకేమైపోతాయి, మళ్ళా అపాయం వస్తుంది కదా. దేవుడి సేవకుని పోయి మనం హింసించాలి, మళ్ళీ ఎట్టనే ఇది కరగి చేస్తే కరెంట్ తిప్పేసి వచ్చేస్తాం ఈ మహానుభావుని అనుకోని తిప్పుతున్నారు. కరగి ఎక్కడ తిప్పుతున్నారు? తీరాని ఒడ్డునికి తిప్పుతున్నారు. ఒడ్డునికి ఏడ వస్తూ ఉంది అది. అప్పుడు ఏం చేశారు? మళ్ళా
కాబట్టి ఉమ్. వారు ఉమ్. యెహోవా ఉమ్. నీ చిత్త ప్రకారముగా ఉమ్. నీవే దీన్ని చేసితివి, ఉమ్. ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, ఉమ్. నిర్దోషిని చంపితిరన్న ఆ. నేరము మా మీద మోపకుందువు గాక ఆ. అని యెహోవాకు మనవి చేసుకొని, చూడండి, ఎవరు మనవి చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఏం చేయలే, ఎవరు చేయాలి ఈ పని. ఆయన చెప్పారు, నువ్వు నీ దేవుడిని వేడుకోపా అన్నారు. ఆయన ఏం చేయలే అప్పటి వరకే, ఆయన ఏం చేయలే. ఇప్పుడు కూడా ఎవరు వేడుకుంటున్నారు? ఆయన నిమిత్తము, ఆయన కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎటన్నా ఈయన ఏం చెప్పేసి రైతు లోపల పోయి అన్నాడు. ఆయన వాళ్ళకి భయము, వాళ్ళకి ఏం భయము చెప్తున్నారు, అనేక నిర్దోషిని మేము చంపిద్దామని ఆ పాపం మా మీద మోపకుందువు అయ్యో గాక. ఆ పాపం మాకి, అదేదా భయం ఎవరికైనా. అయ్యో దేవుడి సేవకుడు అనేసినాడు, ఇతను పోయి మనం ఆయన చెప్పినట్టు ఎత్తి ఏదో ఒకటి అయిపోతే అప్పుడు ఆ ప్రాణానికి పాపం మా మీద వస్తుంది కదా. వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లు యెహోవా దేవునికి వాళ్ళు మొక్కుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి మొక్కుతున్నారు. దేవా ఏమంటారు? యెహోవా నిర్దోషిని చదవండి మళ్ళా. యెహోవా యెహోవా నీ చిత్త ప్రకారముగా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక. చూడండి, ఈ మనిషిని బట్టి మా మీద ఈ పాపం ఏమి మా మీద రాకుండా చేయి స్వామి అని, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక. చూడండి, నిర్దోషిని చంపినామనే పాపం మా మీద మోపవద్దు అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు తీరానికి దట్టుకు తిప్పుతున్నారు. తిప్పినప్పుడు ఎంత బలం చేసినా కూడా అది పొంగేది వల్ల, తుఫాను వల్ల ఏం చేయలేదు. అది కొంచెం కూడా కదలేదు. ఆ పక్క ఒడ్డుకు తీరానికి పోవడానికి సావలేదు. అప్పుడు వేడుకుంటున్నారు. అప్పుడు వేడుకొని ఈ పాపం మా మీద మోపోతు స్వామి, యెహోవాకే మొరపెట్టి ఆయన చెప్పినాడు కాబట్టి ఎత్తి ఇప్పుడు ఏ మాట ప్రకారం ఏం చేస్తున్నారు? సముద్రంలో పడవేసినప్పుడు పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. ఇప్పుడు చూడండి ఎంత పరిస్థితి అయిపోయింది. ఎన్నో సరుకులు వేసినారు. ఎవరు వేసారు? ఆ సరుకునంతా కూడా వేసినప్పుడు ఏం అవ్వలే పడవ. సరుకు అంత ప్రయోజనం లేదు, అదేం పరిస్థితి కాదు. అయితే ఎవరు దీనికి కారణం ఎవరు? కారకుడు ఎవరు? అంత. అప్పుడు మనల్ని బట్టి మనం ఎంత సరిగా లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజానికి, తన చుట్టూ ఉన్న ఐక్యతకి, తన చుట్టూ ఉన్న ఎవరైనా కావచ్చు, అందరికీ అపాయం జరుగుతుంది. ఎవరి వల్ల అన్నప్పుడు ఆయన భక్తుడు ఎవరు అక్కడ చేసిన పొరపాటు ఇప్పుడు ఏమైపోయింది? నిర్మూలమైపోయింది. అప్పుడు చూడండి ఎంత పరిస్థితి. దేవుడు అప్పుడు ప్రతి మనిషి కూడా ఒక స్వయ పరిశోధన, ఏమంట సొంత పరిశోధన అనేది ముఖ్యం. అప్పుడే దేవుడిని మార్గాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఆయనకి ఏం లేదు అక్కడ. తను చేసినది పరిశోధించలేదు కదా, ఇది మంచిదా చెడ్డదా, ఇది దేవునికి ఇష్టమా కష్టం లేదా. సో అప్పుడు ప్రతి మనిషికి సొంత పరిశోధన అనేది ఏమి ఇంపార్టెంట్. అప్పుడే ఆ పరిశోధన ద్వారానే దేవుని మార్గాన్ని ఏం చేయవచ్చట, కనుగొనవచ్చు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సొంత పరిశోధన. ఇప్పుడు మిగతా వాళ్ళని ఏం చేశారు? ఇప్పుడు ఆ పడవలో ఉండే వారందరూ తను వేడుకొని పరిశోధించారా లేదా? ఏం జరిగింది మ్యాటర్ అక్కడ? ప్రతి ఒక్కరూ తమను పరిశోధించుకున్నారు. ఎవరి నిమిత్తం జరిగింది, ఎందుకు జరిగింది అని ఏం చేస్తున్నారు? దేవుని వేడుకొని చీటు వేస్తున్నారు. వేసినప్పుడు ఎవరి పేరుకు వచ్చింది? కానీ ఇతను ఏం చేయలే. ఇతను మాత్రం నిమ్మగా హాయిగా పోయి పనుకొని తన ఏం సంబంధం లేని వాడిగా ఉన్నాడు. అతనే ఆయన కరెక్ట్గా వచ్చింది. అదిదా. అప్పుడు ప్రతి మనిషి సొంత పరిశోధన, తన్ను తాను పరిశోధించవలను. ఆ పరిశోధన ఎందుకన్నప్పుడు అప్పుడు నిన్ను పరిశోధించినప్పుడు దేవుని మార్గము కనుక్కోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ పరిశోధించారా? ఇప్పుడు దేవుడి మార్గం కనపడిందా? దేవుడు దానికి మార్గం సొల్యూషన్ ఎవరు చూపించారు? ఈ మనిషి సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏమైపోయింది? నిర్మలం అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఏం జరిగింది? ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి చూడండి మొక్కుబళ్ళు చేసిరి. ఎక్కడ జరుగుతుంది పని? పడవలో జరుగుతుంది. ఒకసారి ప్రియమైన సహోదరి ఎవరికి భయపడుతుంది? ఇప్పుడు ఒక్కడి వల్ల జరిగి నిర్మలం అయిపోయింది.
వెంటనే వాళ్ళు పడవలు పోతున్నారు. అక్కడే ఏం చేస్తున్నారు? దేవునికి బలి అర్పించారు. అయ్యో, ఇంత గొప్ప ఏం చెప్తున్నారు? మళ్ళీ యెహోవాకి ఏం చేస్తున్నారు? మిగుల భయపడి. ఎవరు వల్ల ఎవరు భయపడుతున్నారు చూడండి. ఎవరు భయపడాలి? ఇదంతా ఫస్ట్ జరిగినప్పుడు ఎవరు భయపడి ఉండాలా? ఆయన భయపడినాడా? ఏమైనా ప్రేర్ చేశాడా? మొరపెట్టాడు. ఇప్పుడు రెండవసారి కూడా వీళ్ళేం చేస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు భయపడి వాళ్ళకి వేడుకొని చేస్తున్నారు. ఆయన వేడుకోవట్లేదు. అక్కడేం ఆయనే వేడుకోలేదు. అంత నిర్మలంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా వల్లే జరిగింది, నాకు తెలుసు, నా వల్లే జరిగింది. ఇది చాలా గర్వంగా, చాలా ప్రైడ్గా, చాలా గొప్పగా చెప్తున్నాడు. అయితే ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడ పోయి ప్రే చేస్తాడు? ఇప్పుడు ఆయన ఊపిరి కష్టం, అక్కడ ఊపిరి ఆగిపోతుందా? ఉంటుందని గ్యారంటీ లేదు. చూడండి, అప్పుడు నిన్ను బట్టి ఎవరు ఏమి మిక్కిలి భయపడి ఏమని చేసినట్ట? ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఏమని? దేవుడు మొక్కున్నారంట. అయ్యో, ఇంత గొప్ప విషయమా? ఇంత గొప్ప దేవుడా? అప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు చూడండి, వారు మనసు పొందారా? వాళ్ళంతా రక్షణ పొందారా? జీవరక్షణ వచ్చిందా? అదిదా. ఇప్పుడు చూడండి, అప్పుడు నిజమైన భక్తి దేవుని యొక్క భక్తి ఉన్నప్పుడు అది గొప్ప కార్యమును, గొప్ప మార్గముని తెలుస్తుందంట. వాళ్ళకంతా ఎంత యథార్థంగా వాళ్ళు ఉన్న నమ్మకం ఏం చేశారు? భయభక్తిగా సదర్శించిన వెంటనే వేరే సొల్యూషన్ అయితే చూడాల. ఎవరు వేడుకుంటున్నారు? అందరూ వాళ్ళ దేవుని వేడుకుంటున్నారు. చెప్తున్నారు, పోపా నువ్వు కూడా పోయి ఏం చేయలేపే, నీ దేవతను వేడుకో అంటున్నారు. అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏముంది అక్కడ? అదిదా దేవుడు చూశారు. అపాయం వచ్చిన వెంటనే ఈయన వీధం వేడుకొని ఉంటే తప్పు మన్నించు స్వామి, నేను వెళ్తాను, నీ మార్గం నా వల్ల వస్తాను తెలుసు కదా. ఇప్పుడు ఎవరి వల్ల అపాయం తెలియదు కదా, వేడుకున్నారా? అదిదా ఇక్కడ బాగా చూడవచ్చు. అప్పుడు ప్రతి పాపానికి ఒక పొరపాటు తప్పినప్పుడే ఖచ్చితంగా అచ్చురుతలు, అంటే ఒక హెచ్చరిక, ఒక కదలికను వస్తుందంట. ఇక్కడ ఏమొచ్చింది? కదలిక వచ్చింది. ప్రతి మనిషి కూడా తడస్తుందంట. ఒక చిన్న చిహ్నం ఇస్తారంట. వద్దు, హెచ్చరిక మరి వస్తుందంట. హెచ్చరిక వచ్చేప్పుడు ఏం చేయాలి మనము? రిపెంటింగ్ ఏమంటారు? మారు మనసు పొందాలా, రిపెంటెన్స్ అవ్వాలి. మార్గాన్ని ఏం చేయాలా? మళ్ళీ చేయాలా. మార్గము, మాటలు, మనసు అన్నీ ఏమవుతుంది? దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? డైవర్ట్ చేయాలా. వెళ్ళే మార్గం ఏం లేదు, అపాయకరమైన మార్గం వెళుతున్నావు. అది దేవునికి ఇష్టమైన మార్గం కాదు. అది మంచి సహవాసం కాదు. నేను కోరుకున్న దేశము కాదు. నేను కోరుకున్న మనుషులు కాదు. నువ్వు వెళ్తున్నావు అంటే వాళ్ళ చేతిలో. అప్పుడు చూడు, ఆయనకి అదిదా. ఇక్కడ చూసినప్పుడు అదిదా. కొన్ని సందర్భంలో మనకి చాలా సాత్వికం అనేది చాలా అవసరం అంట. వాళ్ళు చూడు, ఆయన ఏమో సైలెంట్గా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? అందరూ దేవుని వైపే మనసు పెట్టి ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు మార్గం. ఏదో ఒక మార్గం మనకి ఏం కావాలా? రక్షణ మార్గం కావాలని వెతుకుతున్నారు. అందరూ వాళ్ళు వెతుకుతున్నారు. వెతికినప్పుడు ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? వాళ్ళు వెతకవలసిన వ్యక్తి వెతకలేదు, సొల్యూషన్ చెప్పవలసిన వ్యక్తి సొల్యూషన్ చెప్పాల. కానీ వీళ్ళు వెతికి ఏం చేశారు? ఇప్పుడు అందరూ రక్షణ పట్టుకున్నారు, రక్షణ పొందారు. ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది? మళ్ళా 17 వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు. ఇక్కడ ఇంకొక చూస్తానంటే 13 ఏం చూడవచ్చు అంటే, మనిషిలో ఒక ప్రయత్నం అనేది అది ఎంతనా వ్యర్థమే. వాళ్ళు ప్రయత్నించారు, ఇది ఎత్తుకుపోయి తీరములు చేర్చేస్తామని ప్రయత్నించారు. కానీ వాళ్ళు ప్రయాస ఏమైనా ఫలితం వచ్చిందా? ఎందుకో దేవుడు సరి చేసేటప్పుడు ఒకరిని సరి చేసేదని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏ పరిస్థితి ఎవరి కోసమో దాన్ని ఆపడు, ఆయన అనుమతించింది అంట. ఇక్కడ చెప్తుంది, మనుషులు ఒక ప్రయత్నం అనేది ఆ ప్రవక్తని ఒక మార్గాన్ని మళ్లించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది ఆ మార్గం తెరవకూడదంట. వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఈ మనిషిని ఏమైనా అయిపోతే ఆ పాపం, ఆ రక్త పాపం ఎవరికి వస్తుంది? మా మీద వచ్చేస్తుంది. మేమేం చేయాలా? వాళ్ళు ప్రయత్నించారు. అయితే దేవుడు దానికి
సహకరించలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విధేయుడవుతారే అప్పుడు మార్గము అనుకున్న ఒక ఇబ్బంది అంతా కూడా అప్పుడు నిర్మూలన అవుతాయంట. ఇప్పుడు అక్కడే కదా జరిగింది. ఎప్పుడు దేవుని మాటని వాళ్ళు దేవుని కొరకు వేడుకున్నారో, మొక్కారో, చేశారో, ఆయన వేడుకొని చేసినప్పుడు దానికి ఏం దొరికింది, దానికి ఒక ఒక సమాధానం దొరికింది అక్కడ కదా. అదే చూస్తున్నాం ఇక్కడ. పదాలు చూసినప్పుడు కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అన్యుల మధ్య కూడా వాళ్ళు నమ్మకం పుట్టించిందంట. ఇప్పుడు ఈయన శక్తి ఈయన ద్వారా వాళ్ళకి ఏం పుట్టించింది, ఇప్పుడు వాళ్ళకి నమ్మకం పుట్టించింది. వాళ్ళకి ఎవరికి బలి, ఇప్పుడు ఆయన లేకపోయినా కూడా ఎవరికి బలి ఇచ్చినారు ఇప్పుడు. అప్పుడు చూడప్పుడు అప్పుడు ఒక దేవుని శక్తి అన్యుల మధ్య కూడా వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తుందంట. నమ్మకాన్ని వాళ్ళకి ఉత్పత్తి చేస్తుందంట. ఉర్వాకం ఏమంటారు, నమ్మకాన్ని పుట్టిస్తుంది. నమ్మకాన్ని పుట్టించింది ఇక్కడ. అదిదా ఎంత గొప్ప విషయం కదా. అదిదా మనం చూసినప్పుడు ఇదే దేవుని యొక్క కనికరం అనేది ఆయన చిత్తాన్ని కరెక్ట్గా ఎదిగినప్పుడే అంట. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏమి ఎదిగినారు, అందరూ కలిసి దేవుడి చిత్తాన్ని ఎదిగారంట. ఎదిగినప్పుడే అప్పుడే ఆయన ఒక కనికరం చూపుతాడంట. ఇప్పుడు ఆయన కనికరం చూపారు. ఎందుకు చూపారంటే ఆయన చిత్తాన్ని వాళ్ళు ఏం చేశారు, అందరూ కలిసి వెదికారు. అది వాళ్ళు ఎవరైనా కావచ్చు. అయ్యో వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, చాలా ఆల్మోస్ట్ ఎవరు లేరు అక్కడ. ఎవరు కూడా ఏం లేదు, ఒక మనిషి తప్ప ఇంకా ఎవరు లేనట్టుగా ఉంది. అయితే అందరూ కలిసి వాళ్ళు ఎట్టివారైనా ఎవరు వెతికారో, ఎవరికి మొదలుపెట్టారో, ఎవరికి బలి ఇచ్చారో అది చూడాలి. చక్కగా చూడండి. ఈ ఒక గొప్ప మనిషి రాశారు, గొప్ప విషయం అది. ఆయన చెప్తాడు, దేవుని ఒక మనుషులు కాకపోయినా దేవుని చిత్తాన్ని వెతికినప్పుడు వానికి నమ్మకాన్ని పుట్టిస్తుందంట. వాళ్ళకి దేవుని ఒక కనికరము చూపుతాయంట. కనికరం చూపించింది. ఇప్పుడు వేడుకున్నారు. ఎవరు వేడుకున్నారు? యెహోవాకు వేడుకున్నారు. వాళ్ళు యెహోవాకు బలి ఇచ్చారు. వాళ్ళు యెహోవాకు మొక్కుబడి చెల్లించుకున్నారంట. ఎంత గొప్ప మొక్కుకున్నారంట. ఇప్పుడు అప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎవరైనా విడిచుంటారు, ఎక్కడైనా పోతే విడిచుంటారు. వాళ్ళందరూ ఎంత గొప్ప విషయం చూశారు అక్కడ జరిగింది. వాళ్ళ లైఫ్లో ఎవరైనా వేరే పోయి ఉంటారా? దేవుడిని అని ఏం చేస్తుంటారు వాళ్ళు? ఎప్పుడో విశ్వాసిగా అయిపోయి ఉంటారు కదా, దేవుడిని ప్రియులు అయిపోయి ఉంటారు కదా. అదిదా ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. తర్వాత 1 కింద 2:1 ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. ఇప్పుడు ఎక్కడ ప్రార్థించాలో, ప్రార్థన చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియదు ఆయనకి. ఎక్కడ పోయి ప్రే చేస్తున్నాడో. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు పో, ఆయన మింగిపోయి, కాకపోతే ఆయన ఏం చేయకూడదు. ఇప్పుడు ఈయన వల్ల 3 రోజులు ఏది పస్తు? చేప. ఆ చేప పస్తు ఉపవాసం ఉంది. కానీ పోయింది ఫుడ్. అయితే ఫుడ్ని ఏం చేయకూడదు, లోపల జీర్ణించుకోకూడదు. అది ఒక చరిత్రకారు ఒక హిస్టరీ చూసినప్పుడు వేద పండితులు రాశారు, అది ప్యూర్ వెజ్ అండి, వెజిటేరియన్ చేప తినే ఫుడ్ అంట. అది చేప అంట. అది ఏం చేయదంట, ఏది కానీ వేరే మాంసము భుజించదంట. ఆ పాచులు లోపల ఉండే సముద్రం ఉండే అదే చూస్తున్నాం. ఇప్పుడు సముద్రం కూడా చూసినప్పుడు ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. చూడు ఏమున్నాయి, గ్రేప్స్ మరి చూపి షాక్ అయిపోయాయి. సముద్రం అది ఉప్పుగా ఉన్నాయి. చూస్తే ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫ్రూట్స్? అది సముద్రంలో లోపల ఉండే ఫ్రూట్స్ అండి. ద్రాక్ష మరి చిన్నదిగా ఉంటాయి. అప్పుడు అనిపించింది, ఏమో ఎన్ని ఉన్నాయో సముద్రం లోపల కూడా దేవుడు పెట్టేశారా? ఇంతవరకు మనకు తెలియదు కదా. ఇప్పుడు చిన్న చూస్తే గ్రేప్ మరి ఉన్నాయి, చిన్నది ఉప్పుగా ఉన్నాయి. అదే ఫ్రూట్స్. ఎక్కడ ఫ్రూట్స్ అంటే సముద్రం లోపల ఉండే ఫ్రూట్స్ అంట. ఎక్కడ పండుతాయి చూడండి. అప్పుడు దేవుడు ఇట్లాంటి వాళ్ళకి ఏది ఫుడ్ పెట్టి ఉంటుంది దేవుడు, అదే కదా ఆహారం పెట్టి ఉంటాడు. ఎంత గొప్ప అదిదా మనం చూడు. ఇది ప్యూర్ వెజిటేరియన్ చేప. అది మింగు అదే దేవుడి ఆజ్ఞ ప్రకారం ఏం చేసింది, అది ఆయన సేవ్ చేసి పెట్టింది. సేవ్ ఏం చేయకూడదు, ఏం చేయదు.
ఏమి చేయదు, అట్లా పెట్టి ఉండే దాన్ని ఒక పొట్టలో పెట్టుకొని ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ పోయి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రే చేస్తుంటారు. చూడండి ఎంత పరిస్థితి చూడండి. అందుకే ఆయన మీద రాస్తారు వెజిటేబుల్ ఎలాగ మనకి తెలుస్తుందంటే, ఆయన రాసేటప్పుడు ఏమన్నా రాశారు, పాచి ఏమంటారు, పాచి అంతా ఆయన మీద ఏముందంట, పాచి ఉందని రాస్తారు. చూడండి కింద చూడండి, మళ్ళా ఎక్కడి నుంచి రాశారు ఆయన, రెండు చదవండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. కరుణను వచ్చింది కదా, మళ్ళీ అది ఏముంది ఇంగ్లీష్ లో, వేరే సరేలే పర్వాలేదు చదవండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడికి పోయి ఆయనకి ఇప్పుడు తెలిసిపోయింది, ఆయన మొత్తం కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఆయనకి ఒకటే మాత్రం గుర్తుంది, సముద్రం పడేశారు, మనం ఎక్కడ వెళ్ళిపోయినామో, ఎక్కడో లోపల పోయి ఇరుకపోయినాము, ఏమైనాము అని తెలియదు పాపం. మీ చేప మింగేసి లోపలికి ఏమో ఎక్కడో తెలియదు పాపం. ఆయనకి పరిస్థితి అలా తారుమారైపోయినాడు. ఇప్పుడు ఈయన అయోమయ అయిపోయినాడు. ఇందాక ఈయన వల్ల అయోమయ అయినారు, అందరూ అక్కడ తారుమారైనారు. అప్పుడు ఈయన హ్యాపీగా నిద్రపోయినాడు. ఇప్పుడు ఒక్కడే ఏమైపోయినాడు, ఒక్కడే చాలా ఘోరం. ఆయన చెప్తున్నాడు, అదే నేను తరంగములో గోష్టములో ఏం చేస్తున్నాను, నన్ను చుట్టూ ఉన్నది. ఇప్పుడు నేనేం ఎక్కడ పోయి ఏం చేస్తున్నాడు, అక్కడ పోయి మనం చేశాడు. అయితే దేవుడు తన ప్రియుడిగా ఎంచుకున్న వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఎట్టుపోయినా ఎక్కడ మొరపెట్టినా ఏం చేసేవాడు, దేవుడు వినేవాడు, ఆలకించేవాడు. చూడండి ఈయన ఎక్కడ పోయి పాతాళ అని చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. పాతాళ గర్భములో చదవండి అన్నమాట, అగాధమైన 2 ప్రాణాంతము 2 కదా ఉంది, ఆడితే భూమి యొక్క ఆధారము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు యాక్చువల్లీ పడవేయమనేది ఆయనే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు, చూడండి మీరే మాట ఎంత మారుతున్నాడు చూడు. పడేయమనేది ఆయన ఏమన్నా ఎత్తి ఈయన పడేయండి మీకు సముద్రం బాగా చెప్పినారు ఆయనకి, వాళ్ళకి చెప్పారా? ఈయనే చెప్పాడు, మీరు నన్ను సముద్రంలో పడవేయండి, ఇది ఏమైపోతుంది. ఇప్పుడు ఈయనేం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు నన్ను సముద్ర అగాధములో పడవేసి ఉన్నావు. చూడు తప్పు కదా. సముద్ర పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ఈయనే పడిపోయినాడు, ఈయన పడదోయమన్నాడు, నన్ను మీరే పడదోయండి అన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పడేసినావు అంటాడు. నువ్వే కదా పడిపోయినావు. అయ్యా నన్ను ఎత్తుమని అడగాలి. ఏం అడగాలి ఇప్పుడు? అయ్యా పొరపాటు అయింది, తప్పు చేశాను, ఎత్తుకో అడగాలి ఆయన నువ్వు నన్ను పడేసినావు, అది కాదు. మళ్ళా ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. అదే ఇప్పుడు ఏం చేయబడిందంటే, ఆయన చేప పాచి ఉంది కదా, దానిలో కప్పబడి, అది వెజ్జి కదా, వెజ్జి పాచి తినేది అక్కడ. అది చెప్తున్నారు, ఆ కరువులు అనేది ఏమో కాదు, పాచి కప్పి ఉండదు అంటాడు. కప్పుకొని ఉన్నాడు తెల్ల ఆయనకి, కప్పి ఉన్నది. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ సన్నిధి నుండి వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్ర అగాధములో ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అదే నాచి అంటారు, ఏమంటారు అక్కడ, పాచినా నాచి అనేది, అది చుట్టుకొని ఉన్నది. మాకు అదే ఉంది, పాచినే ఉంది, చుట్టుకొని. అది ఎందుకంటే అది వెజ్జి తినేది చేప కాబట్టి దానికి పాచి ఉండేది కడుపులో. పాచిలో పోయి పెట్టింది, ఆడ ఉన్నాడు ఇప్పుడు చుట్టుకొని ఉన్నది. మళ్ళా
నేను ఉమ్, మరన్నిటికి ఉమ్, ఎక్కి రాకుండా ఉమ్, భూమి ఉమ్, గడియలు వేయబడి ఉన్నవి. ఉమ్, పర్వతముల పునాదులలోనికి ఉమ్. నేను దిగి ఉన్నాను. ఆ, ఇప్పుడే నా దేవా నా దేవా యెహోవా, యెహోవా, నీవు నా ప్రాణము ఉమ్, కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఉమ్, కూపములో నుండి నా ప్రాణము నాలో ఉమ్, మూర్ఛిల్లగా ఉమ్, నేను యెహోవాను ఉమ్, జ్ఞాపకము చేసుకొంటిని. ఉమ్, నీ పరిశుద్ధ ఆలయములోనికి ఉమ్, నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఉమ్. ఇప్పుడు చూడండి, ఒక భక్తుడు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన్ని పిలిచాడు, ఆయన్ని పని చేయమన్నాడు. అయితే మార్గం తప్పితే మార్గం మళ్ళించేవాడు ఆయనే. మార్గం మళ్ళించేది మాత్రం కాదు, అతనిలో నుండి అన్ని అన్ని వింటాడు. ఆయన ఇప్పుడు ఆయన ప్రార్థన ఎక్కడ వేసేస్తాడు ప్రార్థన. ఇతనికి మనసు మార్గాలని అక్కడ వేసినాడు. ఎందుకు వేసాడు అక్కడ? ఎందుకు అంత కష్టమైన పరిస్థితి? ఎందుకు ఇప్పుడు ఈ 3 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు ఉండేది ఈయన ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప సేవకుడు, ఈయనకి ఎందరో ఉన్నారు. ఈయన యేసుప్రభు ఏమైపోయాడు ఈ విషయంలో? చాలా గొప్ప స్థాయి అయిపోయాడు. యేసుప్రభు చెప్తాడు. అదే ఈయన గురించి ఆశ్చర్యం. యేసుప్రభు నోట్లో పలికిన ప్రవక్త అయిన యోనా ప్రవక్త అంత మరే ఎలా 3 రాత్రి పగళ్ళు ఇదిదా ఇవి సంతతి వారు ఏం కోరుతున్నారంట? సూచనలకి లేదు. ఆ సూచన తప్ప ఏమి ఇచ్చేది లేదంటున్నాడు. ఆ సూచనే అదే లాస్ట్ అంటున్నాడు. ఇంకా ఇవి అలాంటి సూచనలు లేవు. అలాగనే మనిషి కుమారుడు ఏం చేస్తాడు? భూమి గర్భంలో 3 దినము మ్యాచ్ ఎక్కడ మ్యాచ్ చేస్తారు చూడండి. అప్పుడు 3 రాత్రి బౌళ్ళు ఉండి ఇక్కడ ఎందుకు అలా పెట్టారప్పా అలాంటి ఒక పరిస్థితి అంటే, ఇతనికి ఏం రావాలా? దేవుణ్ణి భయం భక్తి అనేది మాటలు రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టాలా? హృదయం నుండి పుట్టాలా. ఇప్పుడు వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. ఆయన చూడు అగాధ జమున, ఆయనకి ఇప్పుడు ఊపిరి కష్టంగా ఉంది. ఏం కష్టం ఇప్పుడు అని చెప్తారు. చివరి ప్రార్థన అంటే చెప్పాలంటే 2:7 కదా. ఏం చెప్పింది 2:7లో? కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. మూర్ఛిల్లగా అంటే ఏం అర్థం అయిపోతుంది? ఏం తెలుసా? ఊపిరి కష్టంగా ఉంది. ఇప్పుడు బతుకుతానా లేదా? మూర్ఛిల్లుతా ఉన్నాడు. ఊపిరి ఆడలేదు, శ్వాసము ఏమి లేదు. మళ్ళీ ఇంకొకటి 3 రోజులు ఏం లేదు ఆయనకి. ఆహారం కూడా లేదు. ఆహారము నీళ్ళు కూడా లేదు 3 రోజులు. ఎంత పరిస్థితి చూడు. 3 రోజులు నీళ్లు పానం లేకుండా. యేసుప్రభు అయితే 40 రోజులు ఉన్నారనుకోండి. ఈయన 3 రోజులు ఏం లేదు. ఈయనకి ఆహారం లేదు, నీరు లేదు, ఏమి లేదు. ఉన్నాడు. అలాంటి ప్రార్థన ఎందుకు ఇలాగా? ఎప్పుడైతే మార్గాన్ని తప్పుతావో, ఆయన మార్గముని తప్పినప్పుడు ఆయన నిన్ను ఆయన రాబట్టుకోవాలా. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డ తన మాట విని తన మాట ప్రకారం చేసేటప్పుడు అన్ని సదుపాయము, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఎప్పుడు మాట విన్నప్పుడు ఏం చేస్తారు? వాడే పడి లేని మనకు వద్దులే అంటారు. ఏం అంటే వద్దులే, అనుభవం రాని మనం చెప్పిన మాట వినలేదు. ఎందుకు? అప్పుడు అనుభవం వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడికి వస్తాడు? మళ్ళా ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు చెప్తామంటారు. అలాగే ఇప్పుడు కూడా ఈయనకి అనుభవం రావాలా. దేవుడు అంటే భయభక్తి మాటల్లో కాదప్ప. నువ్వేమో ఆడేమో గొప్పగా చెప్పేస్తున్నాడు, నేను దేవుని అందు ఏం కలిగి ఉన్నానని, భయభక్తి కలిగి ఉన్నా అని చెప్పాడు. భయభక్తి ఉందా? లేదు. ఇప్పుడు నిజంగా భయభక్తి వచ్చింది. వేడుకుని మూర్చెల్లిపోతున్నాను, దేవుడా నాకు ఊపిరి ఇవ్వు, కాపాడు. మరలా కింద అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. ఇంకొక విషయం మనం గమనిస్తే చక్కగా, ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డగా ఉండేవాడు మార్గం మళ్ళీతే ప్రకృతి కూడా ఏం చేస్తుందట. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ప్రకృతి దేవుడు సృష్టి ఏమైపోయింది ఈయనకి విరోధంగా. చూసారా? ఇప్పుడు సముద్రము దీనికి మనం వెళ్తాము, ఏదో ఒక మార్గం వెళ్తాము, ఆ మార్గమే ఏమైపోతుంది? తడచుంది, ఆటంకం వస్తుంది. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ప్రకృతిని ఇయర్కై కూడా లోపడుతుందంట. ఇయర్ లోపడుతుందంట. ఎందుకంటే నువ్వు మాట వినకపోతే. ఇప్పుడు ఈ సర్వముని ఆదాముని బట్టి ఏం చేసేసాడు? దేవుడు శపించినాడు. ఎవరు చేసిన వాళ్ళు శపించినాడు? ఆదాం చేసిన మీరుపాటు వల్ల భూమికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను నీకు బలమైన మంచి
బహు బలం ఏమి ఫలభరితమైన పోషకాలు పెట్టారు ఇక్కడ. నువ్వు పోషకాలు పెట్టి ఇంకా ఇంకా నువ్వు పాపం చేసి ఇంకా జీవిస్తే అప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు నీకు ఇచ్చే ఆహారం కూడా ఏం చేసేయాలా? శపించేసినాడు. పరిపూర్ణమైనది కాదు ఇప్పుడు ఉండేదంతా. పండేదంతా ఎలాంటిది తీట పరిపూర్ణమైనది కాదు. పరిపూర్ణమైనది ఎలా జీవించేవాడు ఆయన? వేల సమస్యలు జీవించేవాడు ఆయన. అలాగే చిరస్థాయిగా ఇది ఇప్పుడు అప్పుడు ఆయన నిమిత్తం వాళ్ళ ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ నిమిత్తము ప్రకృతి, సముద్రము, తుఫాను, గాలులు ఏమైపోయింది? ప్రకృతి అడ్డంగా తిరుగుండింది. ఎందుకు తిరిగింది? ఎవరు చేసిన తప్పు? ఒకే ఒక ఆయన చేసిన తప్పు. ప్రకృతి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ తిరిగారు. అప్పుడు చూడండి, అప్పుడు మనిషి సరిగా వెళుతుంటే ప్రకృతి సమాధానంగా అనుకూలపరుస్తుంది. ప్రకృతి తిరుగుతుందంటే మన మార్గం ఎక్కడ ఉందని అర్థము, తప్పిపోతున్నామని అర్థం. ఇక్కడ చూడవచ్చు ఇంతవరకు. మళ్ళా నిజమైన రక్షణ ఎక్కడి నుంచి మాత్రం వస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది నిజమైన రక్షణ? యెహోవా దేవుడి నుంచి వచ్చింది. వాళ్ళు వేడుకున్నారా? నిజమైన రక్షణ తెలుసుకున్నారా? పొందుకున్నారు. వాళ్ళు వేడుకున్నారు, ఒప్పుకున్నారు. అయ్యో ఈ సేవకుడి ద్వారా మాకు ఎలాంటి పాపం రాకుండా కాపాడు స్వామి. ఆయన చిత్తం అది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. లేకపోతే దేవుడిని సేవకుడి లోపలేసి ఏమవుతుంది? అది ఇంకొక పాపం అయిపోయింది. మళ్ళీ ఈ పొంగి తలకింద అయిపోయింటే అది వేడుకున్నారు. దేవా, ఈయన పాపం కానీ ఈయన ఒక విషయంలో మాకు దయచేసి మమ్మల్ని ఏం చేయవచ్చు. వేడుకొని విడుదల పొంది రక్షణ పొందారు. వాళ్ళు దేవునికి మొక్కుకొని పోయినారు, బలి ఇచ్చారు దేవునికి. ఎంత సంతోషపడి ఉంటారు వాళ్ళు, ఎంత సంతోషపడ్డారు, మారు మనసు పొందారు. చూడండి, అప్పుడు ప్రకృతి వాళ్ళ కొరకు ఆపేశారు. వీని వల్ల జరిగింది. ఇప్పుడు అదే ప్రకృతి కూడా ఒక దేవుని బిడ్డ ద్వారా మార్పు చెందుతుంది. అదిదా మనం గమనించవచ్చు ఇక్కడ. మళ్ళా ఇంకొక చూస్తే దేవుడు రెండో అవకాశం ఇచ్చేవాడు అనమాట. ఎవరైనా సరే పొరపాటు చేసినా, మీరు పాటు చేసినా వాళ్ళకి ఏం చేస్తారు? మళ్ళా అవకాశం ఇస్తాడు. ఇక్కడ 3:1 చదువుతాం. 3 అయిపోయిందా? లేదు కదా, అక్కడికి రండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బల్ల నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఇప్పుడు తెలిసిపోయింది ఆయనకి రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుందని. యెహోవా యొద్ద మట్టుగా రక్షణ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకొని పోయినారు? వాళ్ళు పోయిన వాళ్ళంతా ఏం పొందుకొని పోయినారు? యెహోవా దేవుని రక్షణ ఉందని పొందుకొని పోయినారు. మొక్కుకొని బలి ఇచ్చి పోయినారు. ఇప్పుడు ఈ పని ఆయన ఆ బలి ఈయన ఇచ్చి ఉంటే అక్కడే మారు మనసు పొంది ఉంటే, ఆయన ప్రేర్ చేసి ఉంటే ఏమయ్యేది? అప్పుడు ఆగేది కదా. అయితే ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా దేవా, నీ యొద్ద మాత్రమే రక్షణ ఉంది. అవకాశం ఇప్పుడు చెప్పిన వెంటనే అవకాశం ఇస్తున్నాడు. రెండో అవకాశం పో. అప్పుడు అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంటే దేవుని ఒక 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 వాక్ వచ్చింది, ఒక ప్రవచనం వచ్చింది. ప్రవచనం దేనికి వచ్చింది? దేనికి ఇచ్చారు? అది పోయి ఏం చేయబడాలా? ప్రకటించబడాలా. ప్రవచనం ఇచ్చింది దేనికి? ప్రవక్తకి ప్రవచనం ఎందుకు ఇస్తారు? కొన్ని దాచుకోమంటారు, కొన్ని రాయమంటారు, కొన్ని నువ్వు చేయమంటారు. నువ్వు ఏం చేయి, ప్రవచన మార్గం చెయ్యి అంటారు. కొన్ని ఏం చేయమంటారు? పోయి ఈయనకి ఏం చెప్పారు? దేవుడు నువ్వు పోయి ప్రకటించము అన్నారు. ప్రవచనం అనేది దేవుడు చెప్పిన మాట ప్రకటించడానికి నువ్వేం చేసావు? ఇప్పుడు లోపల అంచుకొని కమ్ముని వెళ్ళిపోయినావు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? అందుకంటే దేవుని చేయది దేవుని ఒక మాటలు ప్రకటించడానికి ఇచ్చిందంట. అది దాచుకోవడానికి కాదు. ఈయన దాచేసినాడు. ఏం చేశాడు? దేవుని వాక్యని దాచుకొని పోయినాడు. నేను చెప్పను అని దాచుకొని పోయినాడు. నీకు ఇచ్చిన మాట చెప్పడానికి ఇచ్చాను, నువ్వు చెప్పాల్సిందే. కరెక్ట్గా లేపి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? 3:4 అనుకున్నా, చదవండి. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై. ఇప్పుడు ఏమని అర్థమో? రెండవ మారు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఒక ఆపర్చునిటీ ఏమంటారు దీన్ని? ఒక అవకాశం ఇస్తున్నాడు. పొరపాటు అయింది, సరి చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు సరి చేసుకున్నాక మాకు అవకాశం ఇచ్చాడు. రెండో మారు మళ్ళీ ఏం వచ్చింది?
మాట వచ్చి అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై అయి సెలవిచ్చినదేమనగా, ఆ, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. అది సాధారణమైన పట్టణం కాదు. ఒక మనిషి ఈ దట్టు నుండి ఆ లాస్ట్ ఎన్ని రోజులు పడతాయంట? 3 దినములు. 3 దినములు పడతాయంట. ఒక మనిషి సాధారణంగా ఈ కాలంలోనే దాదాపు 5 కిలోమీటర్లు నడిచేస్తాడు. 5 10 నడుస్తాడు అనుకో. అప్పుడు అంత పెద్ద విస్తారంగా ఉందా? ఎంత పెద్ద విస్తారం చూడండి. 15 కిలోమీటర్ ఉందా? 20 30 కిలోమీటర్ ఉందా? ఒక రోజు 10 కిలోమీటర్ అంటే 30 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం ఉండాల ఒక పట్టణం. ఎంత విస్తార పట్టణం. అయితే ఒక రోజు ప్రయాణం పోయి ఏం చేశారు? ఇప్పుడు అదే వాక్య అక్కడ ఫస్ట్ ఏం చెప్పారో రెండవది అదే వాక్యం వచ్చింది. ఒక మాటే, నీకు ఇచ్చిన మాట నీకే నువ్వు నెరవేర్చాలంతే. నీకు ఇచ్చానా, నువ్వేం చేయలేదని. ఇప్పుడు రెండవ మారు వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగానే ఏం చేస్తున్నాడు? పోయా యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిను గోనపట్ట కట్టుకొనిది. చూసారా? ఈయన ప్రకటించటం వెంటనే ఈయన షాక్ అయినాడు. ఏంది లేదు మనం చెప్పడమే, వాళ్ళందరూ రాజులు మొదలుకొని అల్పులు అందరూ ఏం చేశారు? గోనపట్ట కట్టుకొని దేవుణ్ణి చెప్పేసి 40 రోజులు, ఇంకా మీకు 40 days, 40 రోజులు మీకు ఏమొస్తుంది? నాశనం అయిపోతాయి మీ పట్టణము. దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంతే. ఈ మాట హెచ్చరించబడ్డాడు. ఈ మాట హెచ్చరించడం వాళ్ళు అందరూ ఉపవాసం ఉండి ఇప్పుడు ఏమైపోయింది కింద? అలాగే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ ఒక మాట రాశారు, మనసు మారేది అనేది గొప్పవాడైనా అల్పుడైనా ఆ దేవుడు ఆ తగ్గింపు చూస్తాడంట. అక్కడ అల్పులు మారి ఉన్నా కూడా ఇంత గొప్పగా రాయరాడు. ఎవరు దిగేసినారంట అక్కడ? రాజు. ఎవరు మాట విని? ఆ సంగతి యోనా చెప్పిన దేవుని ఒక హెచ్చరికని విని ఆయన అప్పుడు ఎంత గొప్పగా ఆయన మంచి పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. నేను ఎప్పుడో ఈయన గురించి యోనా ప్రవక్త అని ఏం చేసింది వాళ్ళకి? అందరికీ గుర్తు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. సామాన్య వ్యక్తి కాదు. ఎందుకు అక్కడ నువ్వు పోయి చెప్పాలా అన్నప్పుడు ఎందుకు ఈయనే మరలా ఇంకొక పంపించి ఉండొచ్చు కదా దేవుడు అనుకుంటే? ఎందుకు పంపలేదంటే అక్కడ ఆ పట్టణం నుండి ఈయన ఎవరైనా పరిచయస్తుడు. అందుకు ముందు ఎప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు, రాయలు. అయితే వెంటనే ఇమ్మీడియట్లీ సింహాసనం ఉన్న రాజు కూడా దిగేసినాడు. ఈయన పోనీ ఈయన పిలుచుకోవచ్చు విచారించారా? విచారించలే. అందుకంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఆల్రెడీ ఈయన చాలా పరిచయమైన ఆ వ్యక్తిగాను అక్కడ అందరికీ కనబడిన వ్యక్తిగాను ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన చెప్పడమే ఒకరోజు ప్రయాణం పోయి చెప్పినాడు. అంత లోపల అది ఇంకా 2 రోజులు ప్రయాణం ఉండాలి పట్టణం వరకు. ఏమైపోయింది? అన్నీ ప్రాకిపోయి రాజుతో సగా సింహాసనం విడిచి దిగి రాజవస్త్రం తీసి పడేసి ఏం కట్టుకున్నాడు? ఆయన గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అదైతే ఇక్కడ గమనించాలి. ఎందుకు యోనానే పోయి చెప్పాలన్నప్పుడు అక్కడ ఆయన చాలా వాడబడిన వ్యక్తి, అందరికీ పరిచయమైన వ్యక్తి. కాబట్టి అతను పోయి చెప్తేనే ఆడ సరిగా ఉంటుందని దేవుడికి తెలుసు. వేరెవరిన పోయి చెప్తే నమ్ముతారా? ఎవరప్ప కొత్తగా వచ్చి ఏమో చెప్తున్నారు ఆయన తోడుకోండి అంటారు. రాజు దగ్గర పోయి ఏం చేయాలా? మమ్మీ గురించి ఏం చెప్పినావు? నువ్వు ఎవరు, ఎక్కడ ఊరు అన్ని వివరించాలి. ఇది ఏం అడగలేదా? ఒకరోజు పోయినాడు, చెప్పినాడు. వెంటనే అందరూ టక రాజుతో సగా తిరిగి తీసి పడేసి అందరూ గోని పట్టి కడుగుని బూడిదలు ఎక్కడ కూర్చున్నారంట? బూడిదలు కూర్చోండి. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని. మనకు తెలిసిందే కదా, ఆయన ఉపవాసం ఉండి
అందరూ ఎవరు ఆజ్ఞ ఇది ఇప్పుడు? మంత్రి రాజు రాజు ఆజ్ఞ. అప్పుడు ఈ యొక్క సేవకుని మాట ఎంత గొప్ప మాటగా ఉంది అక్కడ, ఇప్పుడు ఎంత వాల్యుబుల్ గా ఉంది. రాజులు కూడా అది ఆ మాట చెడిపోయింది కదా. ఓహో, యోనా చెప్పినాడా అంటే ఆల్రెడీ ఎన్నో చెప్పి ఏం జరిగిందో మనం రాయపడలా. ఈయన చెప్పి ఏం జరిగింది, చాలా విషయాలు అక్కడ నెరవేరేట్టు ఉంది ఆడ. కాబట్టి ఈయన చెప్పడమే రాజు ఆజ్ఞ చేసినాడు. ఆయన మాట యోనా చెప్పారు కదా ప్రవక్త, ఆ మాట ప్రకారం దయచేసి ఒకవేళ మనల్ని దేవుడు కనికరిస్తాడేమో అందరూ ఏం చేయండి. అందరూ మంత్రుల సోగా ఆర్డర్ వేసి అందరూ ఉపవాసం. ఎవరెవరు ఉండాలి రూల్ చేస్తున్నాడు. దేశంలో ఏ ఒక్కరు కాదు, అందరూ ఏమంట, పశువులేమి అంటే చదవండి ఆ లైన్, పశువులేమి మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడండి ఎంత గట్టి ఆజ్ఞ రాజు ఇచ్చిన ఆజ్ఞ. రాజు దిగి బూడిదలు కూర్చొని చెప్తున్నాడు. ఎక్కడ కూర్చొని చెప్తున్నాడు అన్నమాట ఆర్డర్. ఆయన వస్త్రం తీసేసి గోనె పట్టు కట్టుకో. రాజు అంటే ఎప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? సింహాసనం మీద గొప్పగా ఉండేవాడు, బాగా వైభవంగా, చాలా మహిమగా, చాలా ఘనతగా ఉండే వ్యక్తి. ఇరు పక్కల చాలా గొప్ప గొప్ప మంత్రులతో సగా గొప్ప గొప్ప జ్ఞానులతో ఉండే వైభవంగా రాజభోజనము మంచి ద్రాక్షరసం తాగి అంత గొప్పగా అన్నిటిని విడిచిపెట్టేశారు కింద. నీళ్లు కూడా తాగకూడదు అంటే ఎవరు కూడా, ఈవెన్ పశువులు గొర్రెలు కూడా. ఎంత గొప్ప ఆ మాటకి లోపడదు. ఇంత గొప్ప మార్పును లోపడేదానికి రామ్మంటే ఏడైనాడు ఈయన చూడప్పుడు. అప్పుడు ఆయనలో ఉన్న మాట, దేవుడు పెట్టిన మాట, చెప్పిన విషయము అక్కడ నువ్వు చెప్తే సరిపోతుంది అంతే. అయ్యో నేనే చెప్పాలా? నువ్వు చెప్పడానికే దేవుడు పుట్టించాడు నేను పెంచింది. అందుకే ఈ పట్టణంలో హెచ్చరించడానికే నువ్వు సేవకుడు. పో, మోషని ఎందుకు మళ్ళీ తిరిగి ఆయనే మోసే పంపించాలా? ఐగుప్తులు మోసే పంపించాలా? ఎందుకు పంపించాలా? మోసే ఎక్కడ పుట్టి పెరిగింది? ఎక్కడ ఆయన? ఐగుప్తులో పుట్టి ఎవరుగా పెరిగినాడు ఆయన? యువరాజుగా పెరిగినాడు. ఎవరు పోతే సరిపోతుంది. పరవకు పోయి ఎదురు నిలబడి ఎవరు ఉండాలి అక్కడ? ఇంకొక ఎవరు ఉండాలా? యువరాజు ఉంటే యువరాజుగా పెరిగిన వ్యక్తి. అయ్యో మళ్ళా మోసెసా? అదిదా అలా ఎక్కడ పుట్టి పెరిగి ఎక్కడ పెంచారో అక్కడ నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశ. ఈడ వాడుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ఏమన్నాడు మార్గం మళ్ళీతే నువ్వు వాడబడాలంతే. నువ్వు పో, చెప్పాలా? తెలుసుకొచ్చినాడు, చెప్పినాడు. చెప్తే దేశం అంతా మారు మనసు పొంది ఏమైపోయింది కింద? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, చూడండి, దుర్మార్గం విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చూడండి ఆ ప్రకటన. రాజు ఆయనేమో ఒక రోజు ప్రకటన చేసి వెళ్ళి చూస్తున్నాము. తర్వాత రాజు ఎంత గొప్ప గట్టి నిర్ణయం తీసుకున్నాడు చూడు. ఆ ప్రవక్త మాట, ఎవరు మాట? దేవుని మాట వచ్చిందని ఆ దేవుడు మనకి హెచ్చరిక వచ్చి 40 రోజులు టైం ఇచ్చారు, నాశనం చేస్తానని చెప్పేశారని రాజు గట్టి నిర్ణయం తీసుకోండి. ఎవరికి అందరికి ఏం కట్టండి అంటారు? గోనెపట్ట. అందరికి గోనె, పశువులు కూడా, అన్నిటికీ. ఏమండి అది నువ్వు వాడబడాలంటే నువ్వు చెప్పాలా. నీ దేవుని మాట దాచుకోవడానికి కాదు. చాలా మందికి మంచి దేవుడు ఆలోచన పుట్టిస్తాడు, మంచి ప్లాన్ ఉంది, మంచి జ్ఞానం ఉంది, కానీ వాడబడరు. చెప్పమంటే వాడుకొని నాకు వద్దు. అప్పుడు దేనికి? నీ లైఫ్ ఏంటికి? మన లైఫ్ ఏంటికి? మన జీవం ఏంటికి? మన దేవుని వాక్యం ఎందుకు వచ్చింది? మనకి ఎందుకు విశ్వాసం పెట్టారు? ఎందుకు మారు మనసు పొందుకున్నాము? ఎందుకు తీర్మానించుకున్నాము? యోనా వల్ల మార్గం తప్పిపోవడానిక? నువ్వు వాడబడాలా? తీర్మానించుకోవాలా. నువ్వు ఉద్దేశం ఏం తండ్రి? నీ ఉద్దేశం ఈ ప్రాణ, ఈ శరీరము, ఈ దేహము, ఈ జ్ఞానము, ఈ బుద్ధి, ఈ అందము ఏనికి తండ్రి? నీ కొరకు వాడబడాలా, వేడుకోవాలా. తీర్మానించుకున్నావు కదా నీ చిత్తమే చేయాలని, అదేదో చేయాలా. చాలా మంది దేవుడు ఆలోచన పుట్టించుకొని దాన్ని దాచుకుంటారేమో. దాచుకోవడం అని చెప్తే దేవుని వాక్ అనేది చెప్పడానికి, ప్రకటించడానికి వచ్చింది. అది దాచుకోమనిలే. అందుకే అంటారు అపోస్తలులకు చూసి, మీరు విన్న వాటిని కన్న వాటిని గురించి ఏం చెప్పవు, ఏం చేయండి, పోయే అన్ని ప్రకటించి నమ్మున వారిని ఏం చేయండి నా నామములో ఇవ్వండి. కేవలం సేనా దయ్యం పట్టిన వ్యక్తి వచ్చినా కూడా నీకు జరిగింది పోయి ఏం చెప్పు అంటున్నాడు దేవుడు. ప్రభువు వెళ్ళి నువ్వు వద్దు, నాతో రావద్దు, నీతో రావాలని అడుక్కుంటున్నాడు. నీతోనే ఉంటాను ప్రభువా. ఎందుకంటే అంత గొప్ప రక్షణ పొందుకున్నాడు ఆయన. పీడింపబడిన సేన ఎన్ని దయ్యం అది? 1 2 కాదు, ఎన్నో సైన్యము, ఎన్ని సైన్యాలు ఉన్నాయి. అది
అన్ని సైన్యం ఉండి ప్రభు విడిపించాడు. ఆ ప్రేమ ఉంది ఆయనకి, ఆ మారు మనసు ఉంది. అడుకుంటున్నాడు అందరినీ, నేను ప్రభుతోనే ఉండిపోతాను. ప్రభు చెప్ప వద్దు వద్దు, నువ్వు పోయి నీకు జరిగింది ఏం చేయి, నీ ఊరంతా పో. ఎన్ని మంది చెప్పాడు ఆయన. ఎందుకో నువ్వు ఇక్కడ ఎంత ఫేమస్ అయిన వ్యక్తి తెలుసా? ఒక ఈ ఊరు పట్టణస్థులు నేను ఏం చేస్తుంటారు అందరు, నేను చూసి ఉంటారు, నువ్వు చూసిన వ్యక్తి. ఇప్పుడు నువ్వు పోయి మారు మనసు పొంది చెప్తే ఏం చేస్తారు? అందరూ ఎలా చేశారు, అందరూ ఎలా చూశారు ఆయన్ని? ఆశ్చర్యపడేది ఈయన అదిదా. అందుకే ఆయన చూడు, ఆ సేనాదయ్యం పెట్టిన వ్యక్తి కూడా వాడకపోయి ఎక్కడ వాడుకోమన్నాడు, దాని అంతా పిలుచుకొని రావచ్చు కదా, రాపా నాతో ఉండిపోయి చెప్పవచ్చు కదా ప్రభు, ఇంకా పని చేసి ఉండొచ్చు కదా, ఇంకా గొప్ప సేవ ఎదుగుండొచ్చు. కాదు, నువ్వే ఈ పట్టణానికి సరిపోయిన వ్యక్తి. ఈ ఒక్కడి కోసం ఎందుకు వచ్చాడు ఇక్కడ ఈ పట్టణానికి? ఒక్కడి కోసం వచ్చినాడు, మళ్ళీ తిరిగి పంపించేసిన వద్దని అందరూ వద్దు 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 వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే ఈయన మీద ఉండి పోతే పంది గుంపు మొత్తం ఏమైపోయింది, సముద్రంలో పడి చనిపోయినాయి, నష్టం కలిగింది. వాళ్ళు నష్టం చూశారు, ప్రభు ఈ ఆత్మ రక్షణ చూశారు. అంతే. ఈ ఆత్మ ద్వారా ఈ పట్టణాన్ని ఏం చేయబోతాను, నేను రక్షిస్తాను. ప్లాన్ ప్రభు దేవుడి ప్లాన్ గొప్పది. అది ఎరగక ఈ మరి మార్గం తప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈయన గురించి మనం పాఠం పెడుతున్నారు. మళ్ళా కింద ఈ ఎనిమిది వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే దేవుడు చెప్పిన తీర్పు చేసిన మాట ఇచ్చినప్పుడు అది ప్రకటించబడుతుందో, హెచ్చరిక పొందినప్పుడు ఎప్పుడైతే మనసు మార్చుకుంటారో దేవుని తీర్పు కూడా ఏమైపోతాయి, మారిపోతుంది. ఇప్పుడు దేవుడు తీర్పు చేసేదాకంటే వచ్చి మాట ఇచ్చింది. అయితే ఇప్పుడు తీర్పు ఏమవ్వలేదు, తీర్పు జరగలేదు. ఎన్ని వచ్చిన వరకు వచ్చింది? 3వ అధ్యాయంలో అయిపోయింది. ఇంకా 11 వచనాలు ముగిచేస్తాం. అప్పుడు తీర్పు వచ్చింది. తీర్పు ఏమైపోయింది? ఇప్పుడు దేనికి మారింది తీర్పు? వాళ్ళ మారు మనస్సు చెడు నడతలు మానుకొనగా అదిదా. ఇప్పుడు ఈయన కూడా వచ్చి ప్రసంగించడానికి చెప్పడానికి ఈయన ఏం చేసుకున్నాడు? మారు మనసు. నువ్వు మార్చుకున్నావా? నా మాట చెప్పు పో అన్నాడు. మార్చుకున్నాడు. ఈయన పోయి మార్చుకుని మాట చెప్పినాక ఆ మాట ఈయన అందరూ ఏం చేసుకున్నారు? మార్చుకున్నారు, మారు మనసు పొందారు. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని తీర్పు. ఇతనిగా రక్షింపడ్డాడు. యాక్చువల్ వదిలేసి ఉంటే అయిపోయింటాడు సముద్రంలో, ఇంకొక 2 అయితే రక్షించాడు, ఆజ్ఞ ఇచ్చాడు, అక్కడ వేసేసింది. మళ్ళీ వచ్చి మారుమని చెప్పాడు, ప్రసంగించాడు. ఆ దండన వాళ్ళకి తీర్పు కూడా రాకుండా అయిపోయింది. అప్పుడు దేవుని కనికరం అనేది కొన్ని సమయంలో మనకు రావడానికి చాలా కష్టం జరుగుతుంది. అయితే దేవుని కనికరం వస్తుందంట. దేవుడు ఇప్పుడు చూడు, ఆ పట్టణం వారు చాలా పరిస్థితి ఘోరం ఉందండి. ఎలాంటి ఘోరంగా పాపంలో ఉన్న అందరికీ ఆజ్ఞ రాజు ఇచ్చినాడు. ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు, ఏం చేయకూడదు ఇచ్చిన ఆర్డర్. అక్కడ పాపం చేయకూడదు అన్నారు. ఏ ఒక్కరు కూడా, అందరూ ఏం చేయాలా? తన పద్ధతిని ఏం చేయాలన్నారు? మార్చుకోవాలా. అప్పుడు అంతకాలం రాజు కళ్ళు మూసుకున్నాడా? అంతకాలం కమ్మును ఉన్నావా నువ్వు? ఇప్పుడుతో వచ్చిందా? అంతకాలం సింహాసనం కూర్చొని ఉన్నావా? ఇప్పుడు ఎవరు ఎట్నా పోని కమ్మును ఉన్నట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పిన వచ్చి అందరూ తమ పద్ధతిని ఏం చేయండి, తమ దుర్మార్గములను విడిచి చూడండి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. ఎవరు ఆర్డర్? రాజు. ఇదే రాజు ముందు చెప్పుంటే ఎప్పుడు చెప్పుండాలి? అయినా రాజుగా ఉన్నప్పుడు దేశము ఎలా ఉంది, దేశంలో జనులు ఎలా ఉన్నారు, ఎలా చెప్పుండాలి కదా. అప్పుడు చెప్పలా. దేవుడు వచ్చి నాశనం చేస్తాను పట్టణాన్ని. అప్పుడు భయం వచ్చింది, అయ్యో పట్టణం నాశనం అయిపోయింది, నేను నాశనం అయిపోతానే. అప్పుడు దిగి కూర్చొని సింహాసనం దిగి వస్త్రం తీసివేసి గోడె పట్టు కట్టుకొని బూడిదలు కూర్చొని అక్కడ నుండి ఆర్డర్ చేస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వాళ్ళ దుర్మార్గులు ఏం చేయాలంట? విడిచిపెట్టండి. ఎప్పుడు చెప్తున్నావు? ఒక హెచ్చరిక వచ్చిన తర్వాత పోనీ, అదనే చెప్పినాడు, మేలు కదా. అయితే ఆ మారు మనసు ముందే చేసి ఉంటే, హెచ్చరిక రాకముందే, అప్పుడు ప్రతి మనిషి తన రాజ్యమును తన మనిషిని తన వ్యక్తిని ఏం చేయాలా? పరిశోధిస్తూ ఉండాలా. పరిశోధన లేకపోతే దేవుని మార్గం కనపడవు, దేవుని నీతి కనపడుతుందా? పరిశోధన లేకపోతే. ఎందుకండి ఈరోజు పరిశోధకులు ఎందుకు చెప్తాము? వేద పరిశోధకులు ఏం చేయాలా? వేద పండితుడు ఏం చేయాలా? ఆదిదా ధ్యానించాలా. ఎప్పుడు దేవుని మాటదే దేవునికి అందుకే రాశారు ఆయన. దావీదుకి చక్కర రాసి, నీ ఆలయములో నేను ఎప్పుడు ఏం చేయండి ఉంటాను, ఎప్పుడో నీ గ్రంథమును ఏం చేయని ఆశ నాకు.
ధ్యానించుతూ ఉండేది ఆశ నాకు అంటాడు. ధ్యానిస్తూ ఉండాలా. నీ ఆలయంలో నేను వేదాన్ని ఏం చేస్తాను, గ్రంథమునే. చూడు ఆయన ఎంత గొప్పగా దేవుని ఇష్టంగా ఎన్ని పని చేశారు. గాయకులు నిలబెట్టింది ఎవరు ఈరోజు ఇన్ని గాయకులు ఎక్కడ చేశారు? ఆయన నిలబెట్టి పోయిన వ్యక్తి ఆయన. ఎవరు ఆ గాయకులకు మంచి పాట రాసి ఇచ్చింది ఎవరు? ఆసాపు కీర్తన ఇచ్చింది ఎవరు? ఈయన ఇచ్చి పాడమన్నాడు. ఈయన ఇచ్చి పాడి 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 అలవాటు అయిపోయి ఆయన కీర్తన రాసిన మొదలు పెట్టేశారు. దానికి ప్రారంభం ఎవరు? ఈయన. అదిదా. అప్పుడు అదిదా మనకు తెచ్చిన ప్రతి సమయం సందర్భంలో మన దేవుని పని చేయాలి. అదిదా. చూడండి 4వ అధ్యాయం కూడా చూసినప్పుడు మనకు కొన్ని సందర్భాలు దేవుని కనికరము చాలా రావడానికి చాలా ఆటంకం ఉంటుంది, అపాయం ఉంటుంది. అయితే మనం నచ్చి కూడా పోవచ్చు. అయితే కనికరం చూపేవాడు దేవుడు. మన ప్రతి వ్యక్తిని కూడా ఆయన ప్రేమించాడంట. ప్రతి వ్యక్తిని కూడా మారు మనసు కోరుకుంటాడంట. మారు మనసు పొందినప్పుడే అదిదా అప్పుడు ఆయన కనికరం చూపుతాడంట. ఎప్పుడు కానీ మనిషి సువార్థపరుడుగా ఎదిరిస్తాడో ఆత్మీయతని బాధిస్తుందంట, ఆత్మీయతని పోగొట్టుకుంటాడంట. ప్రతి మనిషి దేనికి? ఇప్పుడు ఆయన ఒకటే దర్శించి ఎందుకు వెళ్ళినాడు? సువార్థం కొరకే కదా. ఇప్పుడు ఈయన సువార్థం కూడా ఉంది అక్కడ కూడా. మళ్ళీ కూడా ఇంకొక విషయం నేర్పించాడు ఆయనకి. ఏమంట? దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇప్పుడు ఆయన పారిపోయిన దానికి సమాధానం చెప్తున్నాడు. చాలా మంది ఇదే అన్ని వాళ్ళు చేసినంత న్యాయంగా ఒక్కొక్క సోది చెప్తూ ఉంటారు. కథలు ఇప్పుడు ఇంకో కథ చెప్తున్నాడు. అందుకే స్వామి నేను పొమ్మంటే పోలేదు, ఎందుకంటే ఇలాంటి కటాక్షము దయ కరుణ జాలి చూపు దేవుడు అని తెలుసు కాబట్టి నేను దర్శించుకు పోయినాను అంటాడు. ఆడ పోయి ప్రాణం తిరిగి లేచి వచ్చినావని అది మర్చిపోయినాడు. ఇప్పుడు ఏం మర్చిపోయినాడు ఆయన? ప్రాణం తిరిగి ఇచ్చినాడు ఆయన. ఆడ కక్కమని చెప్పినాడు ఆయన. 3 రోజుల తర్వాత కక్కమని నువ్వు యేసు ప్రభుకి ఛాయగా ఉంటా ఫోన్ పెట్టాడు ఆయన. దేనికి పెట్టాడు ఆయన దేనికి పెట్టినాడు? యేసు ప్రభు ఛాయ, నా కుమారుడికి ఛాయగా అవుతావు ఒక విషయంలో, నేను దానికోసం ఈ బతుకు. మనకి అప్పుడు తెలియదు ఏమని ఎందుకు రాశారు అని. ఎవరు చెప్పినారు దీని విషయం? ప్రవక్త, గొప్ప ప్రవక్త యేసు ప్రభు చెప్పారు. ఇదిగో మనుషు కుమారుడు యోనా తప్ప ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఏమి సూచన తప్ప వేరేమీ లేదు. ఆ ఏడుగురికి ఛాయ అవుతున్నాడు చూడు. అందుకు పెట్టాడు దేవుడు. ఈయన అతిశయపడుతున్నాడు. మళ్ళా కోపడుతున్నాడు. మళ్ళా నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకంటే ఆయనకి పైన ఆయన పోయి ఆ ఎదురు చెప్పేసి ఒక కొండ పైన కూర్చొని చూస్తాడు. ఈ పట్టణానికి ఏం జరుగుతుందా అని చూస్తాడు. చూసినప్పుడు సరిపోని వీడికి ఒక చెట్టు పెట్టాడు. ఆ చెట్టు స్వర చెట్టు బాగా వచ్చి నీడ ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసేది, దానికి ఒక పురుగు వచ్చి కొరికింది, చెట్టు చచ్చిపోయింది. కేవలం ఒక చెట్టు. ఈయన దేవుని వేడుకుంటే ఇంకొకటి కూడా మొలిపించుంటాడు, ఇచ్చుంటాడు. ఈయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను చచ్చిపోతుంటాడు ఎండ కోసం. ఎక్కడ చచ్చిపోదు దేవుడు అనుకుంటాడు కదా. నువ్వు ఎప్పుడో చనిపోతున్న వ్యక్తి నేను బతికిచ్చాను కదా. నువ్వు అక్కడే సముద్రంలో పోయిన వ్యక్తి. నువ్వు సముద్రంలో పడేసినారే, చేప కారణకపోతే ఎన్ని చేపలు వచ్చి ఏం చేసి ఉంటాయి? నీ తినేసి ఉంటుంది. అయితే ఈయన రక్షించి చేపలు పంపించి రక్షించినాడు ఈయన. అట్లాంటి దేవుడిని మీద ఇప్పుడు సనుగుతారు, కోపడతారు. ఏం పడతాడు? నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణములకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండెను. దేవుడైన యెహోవా సొరచుట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ఇక్కడ చూసినప్పుడు ఒక విషయం, మనము ఎప్పుడైతే
మనము ఒక కోపం వచ్చినప్పుడు మనము సొంతంగా మనం పరిశీలించాల. ఈ కోపం న్యాయమేనా? ఈ కోపంలో నీతి ఉందా? ఈ కోపంలో కరుణ ఉందా? ఈ కోపంలో దయ ఉందా? కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏది ఒకటి నష్టం కలిగించినా, అపాయం కలిగించినా అది నీతి న్యాయం లేదు. ఎందుకంటే దేవుని కోపం ఉంది, కానీ అది ఎలా ఉంది? కోపం దానిలో నీతి ఉంది. ఏమైనా అపాయం కలిగిస్తాడా? బుద్ధి నేర్పుతాడా? అపాయం కలిగిస్తాడా? బుద్ధి నేర్పుతాడు. అది అప్పుడు మన కోపం ఏముండాలా? ఎదుటి మనిషికి బుద్ధి నేర్పాల. ఇక్కడ చూడు, అదే చేస్తున్నాడు. ఇక్కడ ఈయన చూడు, ఈయన కోపం వచ్చింది, కానీ ఆయన పరిశీలించారు మన కోపానికి న్యాయం ఉంది ఆయన. ఎందుకంటే అతను ఎప్పుడైతే ఆ దండనను కోరుకున్నాడు, దండన జరుగుతుందా అని ఏం చేస్తున్నాడంట, అది కనబడే విధంగా పోయి వేసుకున్నాడంట. అప్పుడు దేవుడు అక్కడ ఇంకోటి గమనించవచ్చు. ఓహో, మనం కూర్చోనేటప్పుడు ఒక చెట్టు మొలిసింది వచ్చిందంటే ఆశీర్వాదం అనుకున్నాడు ఆయన. మనకు దేవుడు దయ ఉంది, ఆశీర్వాదం, అప్పుడు మనం చేసేది కరెక్ట్ అనుకున్నాడు. అయితే ఎందుకు వచ్చింది ఆ చెట్టు అని వచ్చింది? నిన్నే పరిశోధిస్తాం. నీ బుద్ధిని ఏం చేస్తా ఉంది? పరిశీలిస్తుంది. ఎందుకంటే నువ్వు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నావు? ఆ పట్టణానికి ఏం సంభవించను అని ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆ పట్టణంలో జనాంగము వాళ్ళ మీద కనికరం ఉందా? నీకు కనికరం ఉందా? అది దేవుడు కోరుకుంటాడు. నువ్వు ప్రసంగించావు, తీర్పు వస్తుంది చెప్పావు, కరెక్టే. కాకపోతే ఆ ఏ సంభవించాలని ఉంది తప్ప వాళ్ళ మీద కనికరం ఉందా? దేవుడికి కావాల్సింది ఏమి? కనికరం కావాలి. నీకు కనికరం లేదు, ఇప్పుడు నేర్పుతాడు నీకు. అది నేర్పడానికి ఒక ఆశీర్వాదం పెట్టాడు. చూసి నీకు గ్రహించలే. ఒక చెట్టు పెట్టాడు, ఒక భవనం వచ్చింది, సంతోషపడావు. ఇప్పుడు చెట్టు వేరు కరిసింది. వేరు కరిసినప్పుడు ఏమైపోతున్నావో ఇప్పుడు చెప్తున్నాడు కింద. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనేను. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న ఆశీర్వాదం ద్వారా దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. ఈ ఒక ఆశీర్వాదము ఇది ఎలా ఉంది? ఇది ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? నీ కనికరం కోరుకుంటున్నావా? ఇక్కడ చూడండి, చిన్న విషయమే. అప్పుడు అంటాడు దేవుడు, కింద ఏమంటాడు? అప్పుడు మనకు జరిగిన ఆశీర్వాదాన్ని ఆయన తీసి చూపిస్తాడు, మనం నేర్పించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన కోపం వచ్చింది, ఈయనకి బుద్ధి నేర్పించాలా. మళ్ళీ ఇచ్చిన ఆశీర్వాదం ఏం చేసేసినాడు? మళ్ళా దేవుడే కదా చెట్టు పెట్టాడు, మనం మొలిపించాడు, హ్యాపీగా ఉన్నాడు. దేవుడే చెట్టు తీసేసినాడు. ఇప్పుడు ఎందుకు తీసినాడు? నీకేం నేర్పియాలా? బుద్ధి నేర్పాలా. అప్పుడు ఆశీర్వాదం వచ్చేది జాగ్రత్తగా ఉండాలా, మళ్ళీ తిరిగి పోయేది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది? ఓహో, దీన్ని ఏదో మనకేముంది, ఏదో మన మిస్టేక్ ఉంది, మనము నేర్చుకోలేదు, అది నేర్పిస్తాం. మనం ఏం చెప్తాం? మళ్ళా యోనా ప్రాణం పోనంతగా కోపించుట. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే అనెను. ఏమంటారు? నాకు ప్రాణం పోయేందుకు ఏముంది, కోపం న్యాయం అంటారా? మళ్ళా అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను, నువ్వు నాటలేదు, నువ్వు విత్తలేదు, నువ్వు నాటలేదు, నీరు పోయలేదు, నువ్వేమి చేయకుండా ఊరికే వచ్చింది కదా. ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఈ చొర చెట్టు కేవలము నువ్వు నాటలేదు, విత్తలేదు, నీరు పోయలేదు, దీని ఆటోమేటిక్ అదే వచ్చింది, అదే పోయింది, దానికే ఇంత బాధపడుతున్నావే. అక్కడ ఎన్ని జనాలు ఉన్నారు? అయితే 120,000 కంటే ఎక్కువై, 120,000 మంది కన్నా ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. చూసారా సోదరా సోదరి, ఆయన గొప్ప సేవకుడైన ఆయన ప్రాణం ఎంతనో, అక్కడ కుడి ఎడమ చేయలేని ప్రాణం కూడా ఎంతనో, ఆ పశువుల ప్రాణం కూడా ఎంత చూస్తున్నాడు దేవుడు? ఒక్కటే చూస్తున్నాడు. చూడు, అప్పుడు ఈ రాజు ఆర్డర్ ఇచ్చి చేసింది ఎవరు చూశాడో? దేవుడు చూసి లెక్క పెట్టుకున్నాడు. చూడు, ఆ పశువులు చెప్తున్నాడు 120,000 మందికి ఉన్నారు. తర్వాత కుడి ఆ పశువులు ఉన్నది, ఆ దేశం ఎన్నో జనాలు ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళ గురించి నేనేం చేయను, కనుక నేనేం చేయడు, బాధపడకూడదా? నువ్వు కేవలము ఒక చెట్టు కొరకు బాధపడుతున్నావు. అది కూడా దేనికి పోయి చెట్టు కాడ కూర్చున్నావు?
పోనీ మంచిగా కూర్చున్నావా? ఏం జరుగునా అని చూసి కోపడుతున్నావు, మండిపడుతున్నావు. మళ్ళీ వేళ ఇది ఇలా చేస్తామని నాకు తెలుసు అంటావు. మళ్ళా చూడండి, ఇలాగే ఈరోజు చాలామంది దేవుడికి ఏం చేసేవాళ్ళు, బాగా ఆలోచన చెప్పేవాళ్ళు, ఎదురు మాట్లాడేవాళ్ళు, చట్టానికి, దేవుని తిట్టానికి, దేవుని ప్రణాళికకి ఎదురు మాట్లాడేవాళ్ళు. అలా ఏం చెప్పాడు ఆయన? అంతే. చూసారా, నీకు కేవలం నీ సౌకర్యం అంటే ఏముంది? ఇలా సువార్థం ఉంది, సునీతి ఉంది, తాను బాగుండాలని కోరుకుంటాడు. ఈ దేశము, దేశ ప్రజల గురించి ఏం లేదు ఆయనకి, కనికరం లేదు. అది సువార్థం, అది ఒప్పుకోలే ఆయన. అలాంటి ఆశీర్వాదం మనకి, అందుకే ఆయన పెట్టాడు, ఆయన తీసేశాడు. వద్దు, నీకు బుద్ధి నేర్చుకో. నువ్వు ఇంత కనికరం పొంది కూడా నీకేం లేదు, ఇంకా నువ్వు దయ పొంది కూడా ఏం లేదు నీకు, ఇంకా దయ లేదు కదా. అది మనం ఏం చేయాలా? ఈయన ద్వారా మనము నిజంగానే దేవుని కనికరం అనేది అన్ని ప్రాణాన్ని చూస్తాడు ఆయన. చూడు, ఆయన కుడి ఎడమ చెయ్యి కూడా తేడా లేని జనాంగం అంటే ఎంత పరిస్థితి ఉంది అక్కడ, ఎంత అమాయకులు ఉన్నారు, ఎంత అంటే బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కదా. అది ఆయన మనం గమనించాలి. దేవుడు మనము ఎప్పుడైనా స్వార్థపరులుగా ఉండి ఆ స్వార్థాన్ని మనం అనుసరించినప్పుడు చాలా బాధపడతాడంట. ఇలాగ ఇప్పుడు ఏం బాధపడుతున్నాడు ఆయన దగ్గర వచ్చి? ఈయన దగ్గర ఏం బాధపడుతున్నాడు? నువ్వు నాటిన దానికి, నువ్వు పెంచిన దానికి వచ్చిన ఒక చెట్టుకే నువ్వు ఇంత బాధపడతావే, ఎన్ని జనాంగం ఉన్నారు. అప్పుడు ఏమని చెప్తున్నాడు? నీ స్వార్థం ఉంది అంటున్నాడు. నీలో స్వార్థం ఉంది, నీలో కోపం ఉంది. ఎందుకు ఉంది? అది అనీతిగా ఉంది. నీ కొరకే, నీ యొక్క లాభం కొరకే, మేలు కొరకే చూస్తున్నావు. ఉష్ణం వచ్చింది అంటే ఏమంటావు? అడుగుతావు. నీ చచ్చిపోతే బాగుందంటావు. అదిదా ఇక్కడ ఈయన ద్వారా చూసినప్పుడు ఈయన యేసు ప్రభుకు ఛాయగా చెప్పాలంటే మత్తయి సువార్తలు కూడా ఆయన గురించి 3-4 వచనాలు ఉన్నాయి. 2 వచనాలు మత్తయి సువార్త 12:39 రాసుకోండి, చూసుకోండి. అది కూడా ఏంలే, అదే ఈ యొక్క విషయమే చెప్తారు అక్కడ. యోనా ప్రవక్త విషయం ఒకటి చదవండి, లేకపోతే ఒక వచనం ఏం చెప్తారు కదా. మత్తయి 12:39 నుండి 41 వరకు. లూకా సువార్త 11 అధ్యాయంలో 29-32 వరకు ఉంది. ఒకటి చదవండి, మత్తయి 12:39 చదువుతాం. ఒక వచనం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా మళ్ళీ అది రిపీట్ చేస్తారు. యోనాకు ఇచ్చిన ఒక సూచక క్రియ తప్ప వేరేమి వీళ్ళకు అనుగ్రహింపబడదు. ఏమది? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. కరెక్ట్ గా ఇంకొక విషయం కూడా రివీల్ చేశారు ప్రభు వచ్చి. అక్కడ ఏ చేప క్లియర్ గా రాలా, ఇక్కడ ఏమి చేశారు ప్రభు? తిమింగలం అని చేశారు. ఏది ఎత్తి చెప్పి పెట్టారు. ఎందుకంటే అది దానికి ఎంత పెద్ద గదులు ఉంటాయో, దానికి హార్టే ఒక 7 గంట హార్ట్ ఉంటాయంట. దాని ఒక హార్ట్ వేలు ఫిష్ అని తిమింగలం అంటారు కదా, తిమింగలం దాదాపు ఒక 2-3 ఇల్లు కలిపి ఉంటాయంట. ఇల్లు ఉన్నప్పుడు దానికి హార్టే ఒక 7 గంట హార్ట్ ఉంటాయి. హార్ట్ వరకే పంపింగ్ హార్ట్ అంత ఉంటాయంట. అప్పుడు దానికి ఎన్ని గదులు ఉన్నాయో, ఎక్కడ పెట్టింది ఎత్తుకో సేఫ్టీగా. చూసారా, ఎంత గొప్ప విషయం కదా. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా మాట ఏమైంది? మారు మనసు పొందింది. ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన చూడండి ఎవరికి ఛాయ అయిపోయినాడు. అయినా కోపిష్ఠుడు, స్వార్థపరుడు అయినా కూడా ఎవరికి ఛాయగా పెట్టారు దేవుడా? ఎవరు వాడుకున్నారు ఆయన ద్వారా ఆయన ద్వారా ఏమైపోయింది ఆ పట్టణము? మారు మనసు పొందింది. అదిదా దేవునికి ఇష్టం. నువ్వు ఎటువంటి వాడిని నేను వాడుకున్నాడు, అంతే, వాడుకోవాలి పోనీ. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు? ఆయనకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం తీసేసాడు, అంతే కదా. చొర చెట్టు కోసం ఏం చేయి, నువ్వు ఎందుకు ఇచ్చావు? అది కూడా బుద్ధి నేర్చుకోవాలని. మా కరుణ కావాలా. ఒక సేవ అంటే, సేవకుడు అంటే కరుణ కావాలా. కరుణ లేకుండా ఉంటే ఆయనకు బాధ కదా. అయితే చెప్తా. కాకుండా మనం ఏం చేయకూడదు. మనం కూడా ఈ యోనా గురించి ఈరోజు చూసాము. మనము ఈయనలో ఉన్న ఒక మైనస్ తీసివేసి ఏదంతా మంచిది ఆయన ఎలా ప్రకటించి మారు మనసు పొందారు అంటే ఆయన ఆ ప్రకారం. అయితే ఈయన మళ్ళీ లోపడ్డాడు, తప్పినాడు మార్గము. మళ్ళీ దేవుని మాటకి ఏం చేశాడు? లోపడ్డాడు, దేవుని సేవ చేశాడు. కాబట్టి ఏమంటే తీర్పు చెప్తే తీర్పు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్పినాడు?
తీర్పు నేను పోయి నువ్వు తీర్పు చెప్పమంటివి, తీర్పు చెప్పేసి ఇప్పుడు ఏం జరగాలని చూస్తున్నాడు ఆయన. తీర్పు జరగాలని అది చూడకూడదు. దేవుడు హెచ్చరించమని హెచ్చరించాలి, అంతవరకే మన పని. మిగతా సేవకులు ఎవరు ఏం చేయాల. దేవుడు హెచ్చరించమని హెచ్చరించి వాళ్ళు ఏం చేసేస్తారు, తిప్పి చాలా దేవునికి మహిమగా చేసేస్తారు. కావున మనం కూడా ఈయనలాగా దేవునికి మార్గం అయితే ఈయన ద్వారా ఇంకొకటి కూడా చూడొచ్చు. ఒక రెండవది అవకాశం ఇచ్చాడు ఈయనకి. తప్పిపోయినా కూడా మళ్ళీ ఏం చేయలేదు, దేవుడు ఒక అవకాశం వచ్చింది ఈయనకి. అలా కూడా మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోతే అయితే దేవుణ్ణి పని చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు వాడపడాలి, అప్పుడే దేవుని మహిమ. కావున మనం కూడా ఏ రీతిగా దేవుని వాక్యాన్ని అనుసరించి ఏది మంచివో వాటిని అనుసరించి, ఏది దేవునికి ఇష్టం లేదో వాటిని తొలగించి ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఓపిక విని అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.